ప్రకాశుని అడిగింది. చెప్పింది సరిగ్గా నాన్న, నువ్వు అనవసరంగా రామయ్య వారితో విరోధం పెట్టుకున్నావు. ఆయన మహానుభావుడు, ఓ తత్వాన్ని, ఓ మతాన్ని, ఓ శాస్త్రాన్ని, అలాగే లోకాన్ని ఉద్ధరిస్తున్నాడు. అలాంటి వాడిని చాలా మంది శిష్యులుగా చేసి చదివించారు. నువ్వు ఒక్కడో దూరంగా ఉండటం కాదు కాదు, నువ్వు కూడా వెళ్ళి ఆశ్రయించవటం. నువ్వు అతనికి తప్పేలేదు, నువ్వు అతనికి నువ్వు శిష్యుడే ఉంటారు, నువ్వు బాగుపడతావు, ధర్మం బాగుపడుతుంది. అయితే నీ మనసు ఒప్పుకోదని నాకు తెలుసు. ఒక చిన్న కండిషన్, నీ వాదమంతా వినిపించు వారి దగ్గర, వారితో ఒక చిన్న కండిషన్ పెట్టు. నన్ను గెలిస్తే నీ శిష్యుడు అవుతాడు, నాకు ఓడిపోతే నువ్వు నా మతాన్ని తీసుకో అడుగు. తర్వాత వారే ఓడిపోయారు, నీ శిష్యుడు చదివేది వస్తుంది. నువ్వు ఓడిపోయావు, ధర్మం ప్రకారం శిష్యుడుగా తరించు, సరే వేరే వాడించు, తప్పేంటి? తల్లి చేస్తే కాదనే కదా. సరే వెళ్ళాడు. అప్పటికైనా సన్యాసి కాబట్టి సన్యాసి దగ్గర శిష్యుడు కూడా ప్రశ్న లేదు. సన్యాసిని చూస్తే సన్యాసిని చూసినా, గోవులు చూసినా శాస్త్రాన్ని దండప్రణామం చేయాలి. అదే అక్కడ వరణ చూసిగా ఆవు చూసినట్టే సన్యాసి కాబట్టి తప్పదు. తన గురువైనా గురువులనే కూడా వ్యాఖ్యానం లేదు. చుట్టూ ప్రదర్శన చేశారు, ప్రణామం చేశారు. గురువు మీరు కాబట్టి చూపుతారు గురువు కాబట్టి. అయ్యా ఏంటి కొన్ని దర్శనం చేశారు. అయ్యా ఏంటి కానీ రామానుజ గారు మీ మతాన్ని నా ముందర స్థాపించి నన్ను గెలవగలిగితే నేను కూడా నేర్చుకున్నాను. మీరు ఓడిపోతే నా శిష్యుడు కాదు. శిష్యుడు కావాలని చెప్పాడు. కానీ అమాంతం శిష్యుగా స్వీకరించే క్రికెట్ కొట్టాను. అయ్యా నాకే మీ అడిగితే అలాగే చేసిన మొదలు పెట్టాను. 4 రోజులు 6 రోజులు అన్ని అడిగితే సమాధానం చేశారు. మీరే మాత్రం జరుగుతుంది పెరుగుతున్నాను, మీరే శిష్యుడే. తాను అతనికి శిష్యుడిగా ఉండగా తనను ఎన్ని బాధలు పెట్టారో తనకు తెలుసు. రామారావు విషయం కూడా ఇప్పించారు. ఇలాంటి వాళ్ళు ఉంటే నా వదులుకోతుంది. అడవిలో ఇప్పించారు. కాశీ యాత్ర పోదాంలా అని కొన్ని వెళ్ళి సగం కంటే తక్కువ దూరంలో ఉన్నప్పుడే ఒంటిగా వదిలికి వెళ్ళింది. సాక్షాత్తు కంటి వరదరాజ స్వామి వచ్చి దారి పెట్టి చదివేశారు. మనకు శిష్యుడు అయ్యానగా స్వీకరించాడు, సమాచారం చేశాడు, అంతోపదేశం చేశాడు, తత్వోపదేశం చేశాడు. నీలాంటి మహామేధాశిష్యుడు ఉంటేనే ఏ మతమైన బాగుంటుంది. మీకు మతధర్మం బాగా తెలుసు, శాస్త్రం బాగా తెలుసు. ఇప్పుడు ఈ శాస్త్రాన్ని కూడా మొత్తం తిన్నారు కాబట్టి రేపు మీరు సమన్వయం చేయగలరు. మీరు గ్రంథాలు రాయండి. ఇప్పుడు అతని తోటి ఎన్నో గ్రంథాలు రాయండి. అవి పెట్టుకోలేదు, వేట పెట్టుకోలేదు, కష్ట పెట్టుకోలేదు. ఉత్తమం ఏ మాత్రం కొరత లేదు. వాడు శత్రువా మిత్రుడా, జ్ఞాన అజ్ఞాన అవసరం లేదు. తను ఆశ్రయించాడు, రక్షించాడు. రెండవది గోపాల వంశం చెప్పుకున్నానుగా. గోపాల వంశం అంటే ఏంటి? కుడి ఎడమ తెలియని వారు. అలాగే భగవంతుడు తప్ప మరొకరు రక్షకుడుగా లేని వారని తెలిసినాడు. ప్రపంచంలో ప్రతి వారి ఎవరు రక్షకుడు? పరమాత్మే. పరమాత్మ ఒక్కడే రక్షకుడు. భగవంతుడి కంటే ఇతరులు ఎవరు రక్షకుడు కారు. భగవంతుని కంటే ఇతరులను ఆచరించడానికి వీలు లేదు. ఇది సిద్ధాంతం. అందుకనే కొనుకొడిగే బంగారు తీగ అంటే, తీగ అంటే పందిరిని ఆచరించడం కాదు అన్నమాట. తీగ తొక్కున పట్టలేదా? పాట ఏదో పందిరి కావాలి. అలాగే మనకు కూడా ఒక పందిరి కావాలి కదా. ఇక్కడ గురువుగారు కావాలి, అక్కడ ఇక ఉత్తర వరకు పునమైదే పోదరాయి.
అమ్మాయి యొక్క సౌందర్యాన్ని వర్ణించారు, నితంబ సౌందర్యాన్ని వర్ణించారు. అంటే ఈ మనం చాలాసార్లు చెప్పుకున్నాం, జ్ఞాపకం ఉంటుంది. వేదాంత శాస్త్రంలో వర్ణించబడేటువంటి ఏ అవయవమైనా వేదాంతపరమైనటువంటి ధర్మాన్ని బోధించడానికి చెప్తారు తప్ప మనవనుకునేటువంటి శృంగార వృత్తి కానీ సంభోగ వృత్తి కానీ దగ్గర ఉండదు. సరదా చెప్తున్నాం మనం. తనములను ప్రత్యేకించి ప్రతివాడు వర్ణించారు, వారిని వర్ణించారు, అంటారు వర్ణించారు. తనములంటే ఏమిటన్నాం? పురుషుడికి ఎక్కువగా ఆనందాన్ని కలిగించేటువంటి అవయవం. ఎవరు పురుషుడు? వాసుదేవ సైవాసు పూర్ణ పురుషుడు, పరమాత్మ మాత్రమే పరిపూర్ణుడు. అలాంటి పరమాత్మకు ఆనందం కలిగించేది పరభక్తి, పరమభక్తి. కాబట్టి ఎక్కడైనా స్థానములు అంటే భక్తి. రెండు రకముల భక్తి. స్థానములను చూసిగా పురుషుడు ఆనందిస్తాడో అనుభవిస్తాడో అనుకుంటాడో, మన భక్తిని చూసి పరమాత్మ ఆనందిస్తాడు, మనను తన దగ్గరికి చేర్చుకుంటాడు. అలాగే ఎప్పుడైతే స్థనములు భక్తి అయ్యాయో, ఈ స్థనములకు ఆధారం ఏంటి? కడుపు. భక్తి ఎప్పుడు కలుగుతుంది? భక్తి అంటే ఏంటి? ప్రేమే. భగవంతుని మీద ప్రేమ కలగాలంటే సంసారం మీద ఏం కలగాలి? విరక్తి. నడుము అంటే మనం ఏమంటాం? నడుము ఉన్నట్ట లేదంట. అంటే సింహం అంటాం. ఆడవారికి కానీ మగవారికి కానీ అందము అంటే మధ్య సౌందర్యం, నడుము యొక్క సౌందర్యమే సౌందర్యం. నడుము ఉండాలి, లేనట్టు భాషించాలి. మనం కూడా సంసారంలో ఉండాలి, లేనట్టుగా. ఏంటంటారు? వైరాగ్యము. నడుము అంటే వైరాగ్యము. స్థనములంటే భక్తి, నడుము అంటే వైరాగ్యం. స్థనములకు ఆధారం నడుము, నడుముకు ఆధారం తిరుగు, నితంబాలంటున్నాడు. మరి వైరాగ్యానికి ఆధారం ఏంటి? ప్రపంచం మీద వైరాగ్యం ఎప్పుడు కలుగుతుంది? జ్ఞానం అంటే భగవంతుడు అంటే ఏంటి? ప్రపంచం అంటే కదా. స్వస్వరూప జ్ఞానం బాగా కలిగితే కానీ మనకు దేని వల్ల మేలు జరుగుతుందో దాని మీద ప్రేమ పుడుతుంది. ఏది మనకు హాని కలిగిస్తుందో దాని మీద విరక్తి. ప్రేమ పుట్టడానికి కానీ విరక్తుడటానికి కారణం ఏంటి? జ్ఞానము. నితంబములు అంటే జ్ఞానము, నడుము అంటే వైరాగ్యము, స్థానములు అంటే భక్తి. భక్తి, వైరాగ్యము, జ్ఞానం. ఏం వర్ణిస్తున్నారు? మనకెక్కడా అందుబాటులో లేడు. మన దృష్టి ఏమిటి? ఎంతసేపు మనము వేటి వర్ణన ఎక్కువ వినాలనుకుంటామో అవి చెప్తారు. ఎందుకు? మనను ఇటు నుంచి అది మరల్చుకోవాలి. ఓహో, ఈయనదే చెప్తున్నాడా, అయితే విద్దాం. పోగానే ఇటీవాడా అవన్నీ ఈనాడు ఉండి రేపటికి ఏమవుతాయి? ఒకనాడు మత్స్యేవ కుంభస్థని అంటాం. మరించినటువంటి ఏనుగుల యొక్క కుంభస్థలములలాగా ఉన్నతములు కాగా పెద్ద ఇంత స్థలములు ఉన్నవి పేరు పోషిస్తారు. 60 ఏళ్ళకి అలా భక్తి కాకూడదు. ఒకసారి పెరిగితే నిరంతరం పెరుగుతూనే ఉండాలి. మన శరీరం ఉంది, ఈనాడు బలం ఉంటుంది, 4 రోజులకు అబ్బా మోకాళ్ళ నొప్పులండి, నలుగురు నొప్పులండి, కూర్చోలేమండి, కళ్ళు కనబడమండి, చెవులు కనబడమండి, కాళ్ళు కలగలండి. ఇలాంటి శరీరాన్ని చూసి ఇంత మోదా ఎన్నడూ మారండి. దాన్ని పట్టుకో. ఒకనాడు నీకు ఒక స్వరూపం తెలిస్తే, ఒకనాడు నీకు జ్ఞానం కలిగితే, భక్తి కలిగితే, విరక్తి కలిగితే పెరుగుతుందా తగ్గుతుందా? నిరంతరం పెరిగేవి, నిరంతరం తరిగేవి. ఇవి వాటికి కేవలం ప్రతీకలు. అంత మాత్రం మీరు అపార్థం చెందకూడదు.
ఉండే రీతిలో అమ్మవారి గోపిక యొక్క నితంబములు వర్ణించారంటే జ్ఞాన వైభవాన్ని వర్ణించారు. ఆ మహానుభావు గారు పుట్టలో ఉన్నటువంటి చుట్టపుచ్చుకొని ఉన్న పాము లాంటి అదెందుకు వచ్చింది? పుట్టానికి ఏమంటారండి? పాము పుట్టాను పామే పెట్టుకుంటున్నా చూసారా? ఏం చేస్తారు? చీమలు పెట్టిన పుట్టల పాముల ఉండేవారు కదా. అంటే ఇవన్నీ చీమలు పెడతాయి, అందులో వచ్చి పాములు చేస్తాయి. కొంచెం ఆలోచించండి. ప్రకృతి మనకు ఒక అద్భుతమైనటువంటి అనంతమైన తత్వాలు చెప్తుంది. ఎవరు చీమలో? మనమందరం కదా. మనమందరము బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుంటాం, మేడలు కట్టుకుంటాం, విద్యలు కట్టుకుంటాం, పొలాలు, వ్యవసాయాలు, భోగాలు, భాగ్యాలు, పద్ధతులు, సౌకర్యాలు ఇవన్నీ మనం చేసుకుంటే అందులో ఎవరు వస్తారు? గురువు గారు వస్తారు కదా. కోరికిచ్చివాడా కట్టుకో, ఇల్లు వదండి, పెళ్లి చేసుకో, సంతానాన్ని పొందు, ఇల్లు కట్టుకో, భోగాలు అనుభవించు. కానీ ఇవన్నీ నువ్వు సంపాదించినవా? నీకెవరైనా ఇచ్చారా? చిన్నప్పుడు నాకేం తెలియదు, నువ్వేమనుకుంటున్నావో చెప్పు. చిన్నగానే ఆలోచిస్తే అవునండి, నేను సంపాదించేది, నేను సంపాదిస్తే ఎప్పుడో ఉండేవి, ఇప్పుడు ఎందుకు వచ్చాయి? కాదండి. మరి ఇప్పుడు నీకు వచ్చాయి కదా ఇవి, పోనీ అవి ఉన్నంత వరకు నువ్వు ఉంటావా? ఇల్లు కట్టుకున్నామండి, ఇల్లు కట్టినవాడు తాను కట్టిన ఇల్లు ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉండగలడా? లేదు. మరి నీదైతే నువ్వు అసలు దగ్గరుండి కాపాడాలి కదా. మరి దానికి చూడొస్తాను ప్రతి వాడు నేను అడిగినాడు. ఇంతకుముందు నాన్నగారిదేమో ఆయన ఉన్నప్పుడు అండి, మరి ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు మరి నువ్వు కూడా అంటే మా అబ్బాయి అండి, వారికి తెలుసు ఇది నాదే కాదని వాడికి నమ్మకంగా తెలుసు, ఏం బాధలేదు. ఈ తత్వాన్ని గురువు చెప్తారు. ఏ ఒక్కరిది కాదు. ఎవరైనా కానీ ఓ తత్వంలో వచ్చి కొన్నాళ్ళు ఉండిపోయేటట్టుగా పోయేవాళ్ళే తప్ప నాది నాది అంటే ఇక్కడ ఏది లేదు. ఒక్కసారి అప్పటిదాకా అందులో ఉన్న జీవనాన్ని ఏమైతే పాములాగానే ఉండవు, మళ్ళీ అటువైపు రావు. గురువు గారు తక్కువ చేస్తే సంసారం మీకు శ్రమ అందులో చుట్టుకొని పడగ ఎత్తుగా పెట్టుకొని, అంటే నిశ్చితార్థమైనటువంటి జ్ఞానాన్ని బోధించేటువంటి గురువు గారు ఉంటారు. అలాంటి గురువు గారు వలన మనకు అద్భుతమైన జ్ఞానం లభిస్తుంది. రెండోది నెమలి పీఠము లాంటి కేశపాఠము అనొచ్చు. నెమలి లాంటి మనం చెప్తున్నాం కాకుండా అనుకుంటాను. నెమలికి ఎలాంటి ఆసక్తి ఉండదు. సంతానం కలగాలి అంటే ఆడామగా కలవాలి మనం మనకు. కానీ స్త్రీ పురుష సమాగమము లేకుండా సంతానం కలుగుతుందని మనందరికీ బోధించిన జంతు ఏది? బట్టి నెమలి. మనం చెప్పుకున్నాం జ్ఞాపకున్నాం కూడా అందరికీ. మేఘము ఉరిమినప్పుడు ఈ మొగనెమిడి పులిపి నాట్యం చేస్తున్నప్పుడు కళ్ళెంబడి ఆనంద బాష్పాలు వస్తాయి, నీటి చుక్కలు. వాటిని ఆడనెమిడి పుచ్చుకుంటుంది, సాగుతుంది. అప్పుడు తాను అండవతి అవుతుంది, గుడ్లు పెడుతుంది, పిల్లలు కలుగుతారు. తమతో ఎలాంటి సంబంధం లేకున్నా తమ సంతానం అనుకునేటువంటి వారు కలుగుతారు. ప్రపంచంతో మనకి ఎలాంటి సంబంధం లేకున్నా అందులో ఉంటే చాలు, నీ వారు నా వారు వేరే వారు అనేవారు ఉంటూనే ఉంటారు. వీరంతా అప్పుడప్పుడు అలా వచ్చి ఇలా పోయేవారంటే కంటి నుండి నీటి చుక్కలు వచ్చినప్పుడు వచ్చి తీసుకొని పోయేవారే తప్ప మరి వర్షము మేఘము లేకుంటే ఆడనేది మొదలైన దగ్గరికి వస్తుందా? అలాగే డబ్బు, భోగము, అధికారము, అవసరము లేకుంటే
ఎవరైనా ఇంకొకరి దగ్గరికి వస్తాడా? ఎందుకు వస్తారంటే పని మీద వస్తాను. ఇది మయూరాన్ని சுத்தத்து தோழிமார் எல்லாரும் வந்து పేరు కూడా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే గురువు గారి దగ్గరికి శిష్యులు వస్తారు, వారి శిష్యులు వస్తారు, వారి శిష్యులు వస్తారు, సంబంధులు వస్తారు. ఒకరు చదువుకున్నారంటే ఫలానా గురువు గారండి బాగా పాలన చెప్పారు, నాయన నేను కూడా వస్తాను నన్ను బట్టి అడుగుతారు. అలా వారు వస్తారు, వారి మిత్రులు వస్తారు, వారి మిత్రులు వస్తారు. ఇలా అందరూ మీ దగ్గరికి వచ్చారయ్యా, నీ వాటికి ముందు జీవించారయ్యా. మేఘం వంటి పరమాత్మ అని తీసుకుని, మేఘం వంటి అంటే మేఘం రంగలే కాదు, మేఘం యొక్క స్వభావం ఎక్కువనైనా స్వభావం. ఒకసారి మేఘంలో నీరు వస్తే సముద్రంలోనూ కురుస్తుంది, చెరువులోనూ కురుస్తుంది, వాయులోనూ కురుస్తుంది, తొడగులో. నీళ్లు ఉన్నవా దేవా దానికి అనవసరం, తాను కురవాలి అనుకున్నాను కురుస్తున్నాను. అలాగే పరమాత్మ దయ తలసాలి అనుకుంటే, గురువు గారు బోధిస్తాలి అనుకుంటే బుద్ధి గల వాడికి బోధిస్తాడు, బుద్ధి లేని వాడికి బోధిస్తాడు. ఇంకా బాగా చెప్పాలంటే బుద్ధి గల వాడికంటే బుద్ధి లేని వాడికే ఎక్కువ బోధిస్తుంది. తల్లి కూడా నలుగురు కుమారులు ఉంటే అందులో పొరపాటున ఒక్కడు మూగవాడు ఉంటే తాను చేసిన వంట పదార్థాలను నలుగురిని పిలిచి భోజనం పెడుతుంది. మిగిలిన ముగ్గురికి అడిగిన వస్తువు చేస్తుంది. అమ్మ పప్పే, అమ్మ కూరే, అమ్మ తొక్కే అని చేస్తుంది. మూగవాడికి అన్నీ వస్తుంది. ఎందుకు అడగలేదు. అలాగే గురువు గారు కూడా ఎవరు మందమంలో వానికి ఎక్కువ ప్రేమతో బోధిస్తాడు. అబద్ధము కాదు. మన రామానుజుల వారే శ్రీరంగంలో శ్రీభాష్యం అంటే బ్రహ్మసూత్రములకు వ్యాఖ్యానం వారు రచించిందే. దాన్ని ఇలా ఈ మనుషులకు బోధన చేస్తున్నారు. వారు చెప్తుంటే ఇంకా అదే ఉంది. అందులో వారు రాసిన వ్యాఖ్యానమే. సూత్రం ఏమిటి, అర్థం ఏమిటి, పదం ఏమిటి, ఆనందాన్ని చెప్తుంటే అందరూ దాదాపుగా పరమానందం పొందుతున్నారు. అందరూ ఆనందాన్ని చెప్తున్నారు, నవ్వుతున్నారు. కళ్యాణం నీళ్ళు వస్తున్నాయి. ఆహారం ధన్యవాదాన్ని ఆహ్వానం పోతున్నారు. ఇంతమందిలో ఒకడు ముందర కూర్చున్నాడు. అతను మూగవాడు, మాట్లాడారు. మూగవాడికి ఎవరు వింటారు? చెవులు వినరావు, మాట్లాడలేదు. వాడికి ఏది రావడం లేదు, ఏమీ అడగలేదు. అలాగే చూస్తూ రోజు కూర్చుంటున్నాడు. అందరూ నవ్వుతున్నారు, ఆనందిస్తున్నారు, తలకాయ చూస్తున్నారు, మైదడిపోతున్నారు, పర్వతించుకుంటున్నారు. చూసి 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 ఒక రోజు గురువు గారు లేవగానే వరవరా చేస్తున్నారు. రోజు చేస్తున్నారు. అయ్యో ఇంత మహానుభావులు దగ్గర ఉండి కూడా ఇంతమంది కలిస్తున్నారు, నాకైతే ఇలా నేను పాపం చేశాను లేదా రోజు చేస్తున్నారు. గురువుగారు మొదలు చూడలేదు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు చూసేది కరెంట్ బట్టి వస్తున్నాయి. ఆనందపడతారేమో, ఆనందంగా ఉంటున్నారేమో. ఇంకో 4 రోజులు అలాగే వస్తున్నారు. చూసి అర్థమైంది ఒకరికి ఏదో ఇబ్బంది ఉంది. పాఠం అయిపోగానే చూశాడు, అర్థమైపోయింది. మాట్లాడాడు. ఓహో మూడోవాడు కదా, తెలుగువాడు కదా, నీకు చెప్పిన పాఠం వీడికి వినరావడం లేదు, అర్థం కావడం లేదు, అర్థం చేసుకునే అవకాశమే లేదయ్యో నా జన్మ అదే అని ఆ రోజు పాఠం పూర్తి కాగానే అందరూ వెళ్ళిపోతున్నారు. వీడిని కూర్చో ఉండి ఇక్కడ గురుగారు నాకే ఆయనకేం బాధ ఉంటే అక్కడే కూర్చున్నాను. లేవాలి కూర్చోడు అందరూ వెళ్ళిపోయి తలుపు పెట్టాను. అన్ని తలుపులు పెట్టి దగ్గర అక్కడ నిలబడి పై ఉత్తరి దీన్ని చూడు తెలియదని దీన్ని స్మరించుకోడు పోతుంది. గురువు గారి దేహమే శిష్యుడికి శ్రీమన్నారాయణ స్వరూపం. ఎక్కడ ఉన్నా ఆ ఆకారాన్ని తలుచుకుంటే వాడికి ఏ శాస్త్రం ఉంటుంది.
మోక్షం. ఇంత హాయిగా చెప్పేదా ఈ దేహాన్ని చూసుకో మరించుకో మొత్తాన్ని వాళ్ళ ఆనందంతో కాలుగొట్టుకొని పొరవడా వేసి కన్నీళ్లతో కాలుగొని ఈ పని చేస్తుంటే కిటికీలో నుంచి ఓ భక్తుడు గారు రాముడి వారికి పరిపూర్ణంగా అంతరంగిక శక్తులు కూడా కాలువారు రామాయణుడు చూశాడు. అయ్యో ఇంత సులభోపాయం ఉండగా అవసరమే శాస్త్రాలు గ్రంథాలు చదివారు సత్యాము మాకు మీ బాబు నించెందుకు ఏమైనా గురువు గారికి ఎంతదయ్యింది ఎవరిగా ఎవరికి చేత కాదు, ఎవరు తెలుసుకోలేదు, ఎవరు గ్రహించలేదు. తెలుసుకోవాలనే తపన ఉంటుంది, వీలుండదు. అలాంటి వాడు పాడైపోవచ్చునే తప్పు కదా. అలాంటి వాడు ముందు తగ్గించాడు, వారికి శాంతి కాదు. అలా బోధించిన కోడిమారెల్లారు ముగిలు వర్ణం వేగం కూడా ఇలాంటిదే. ఇలాంటి పరమాత్మనామాన్ని కీర్తన చేస్తున్నాం. ఆచార్య మీరు పరమాత్మ జ్ఞానంలో ఉండి ఉలకట పరకట ఉంటే మాకేంటి? అసలు ఈ జ్ఞాన ముద్రకు అర్థం ఏంటి? మీరు పరమాత్మను ధ్యానం చేయాలి ఒప్పుకుంటాను, కానీ మరి మాలాంటి శిష్యులు ఎవరు చూడాలి? ఆ భగవద్ జ్ఞానాన్ని కొంతసేపు తగ్గించి మాలాంటి జీవులను తెలుసుకోండి. ఇది మనకు వ్యంగ్యాలని చెప్పుకున్నాం నిన్నటి పాత్రానికి. ఇది వ్యంగ్యాలు. అలాగే ఒక్కొక్క ఆళ్వారును చెప్పుకుంటాం. మనం చెప్పుకున్నాం పెయ్యాళ్వారు అయ్యారు, తర్వాత పొయ్యికై ఆళ్వార్, పూదత్త ఆళ్వార్ ఉన్నారు. ఇందులో మనకు ఈ మహానుభావుడు పూదత్త ఆళ్వారును నిన్నటి పాత్రలో చేశారు. ఇంకొకటే చెప్పుకున్నాం కదా, ఈ ముగ్గురు మనలాగా గర్భవాసం నుంచి పుట్టిన వారు కాదు, పరమాత్మ కృపతో వచ్చినటువంటి మహానుభావులు. ఈ మహానుభావులు ఆచార్య వైభవాన్ని, పరమాత్మ యొక్క దయాస్వరూపాన్ని ప్రతి వారికి బాగా అర్థమయ్యేలా ఒక 72 పాత్రలను అందించారు. కాబట్టి నిన్నటి పాత్రలో మనము ఈ ఆళ్వారును చేసుకున్నాం. అలాగే మనకి ఇంకేం కావాలి? వాక్య గురు పరంపర కావాలి. ఏం చెప్తున్నాం? శ్రీమతే రామానుజాయనం అయిపోయింది, శ్రీ పరాంకుశ రాసాయనం అయిపోయింది. తర్వాతి వాక్యం శ్రీమత్ యామున మునయే నమః. నిన్నటి వాక్యం యామున మునులు అంటే యామునాచార్య వారు మహానుభావుడు. అతనే ఎందుకని అంటే ఈ పాఠంలో చట్టార్ తిరగడియ చెన్ను పేరు చెయ్యు. ఈ వాక్యము యామునాచార్య వారికి బాగా వర్తిస్తుంది. శత్రువుల బలము అణిచేలా వారి దగ్గరికి వెళ్ళి శత్రుబలాన్ని అణిచేటువంటి మహానుభావ యామునాచార్య వారు 5 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడు గురువు గారి దగ్గర, ఎవరు గురుగారు ఉంటారు కదా, ఆ గురుగారి దగ్గర చదువుకుంటున్నారు. అప్పుడు రోజులో ఉండేవారు. అయితే ఆ దేశానికి ఎవరు రాజో ఆ రాజుగారి దగ్గరికి 2 రాజభటులు వచ్చారు. ఏమయ్యా మీ గురువు గారు ఉన్నారా? అయ్యా ఏం చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? మా గురువు గారు రమ్మంటున్నారు. మీ గురువు గారు రమ్మంటున్నారా? మీ గురువు గారు మా ఊరు రమ్మని మనంటే ఆయన రమ్మను. ఏమనుకుంటున్నాం? మా గురువు గారు అంటే మొత్తం రాజ్యం మొత్తంలో, ఒక రాజ్యం కాదు 16 రాజ్యాలలో మా గురువు గారిని ఓడించిన పండితుడే లేదు. అందరూ మా గురువు గారికి ఓడిపోయారు. కాదు, ఓడిపోయిన పండితులందరూ మా గురువు గారికి సంవత్సరానికి పన్ను కడుతున్నారు. మీ గురువు గారు పన్ను కట్టలేదు. పన్ను కోసం వచ్చారు. వారు లేవకున్నా నువ్వు పండితే వెళ్ళిపో. పన్ను ఇవ్వలేదు, వచ్చి వాడించి మా గురువు గారిని ఓడించండి అప్పు అనేవారు.
గురువు గారు సమయమే ఇదెక్కడి పాటించారు పిల్లవాడు 5 పిల్లవాడు వాళ్ళకి ఏముంది. పండితుడు పనులు తీసుకుంటాడు, లెక్క తీసుకుంటాడు. కానీ ఇలా ఏదో సవరించవలసిన అంశమే అనుకున్నాను. సరే వస్తున్నాను కదా, ఏంటి నేను వస్తున్నాను. నువ్వా ఏం చేస్తావు వాడిస్తాను. నువ్వు అడిగావు కదా, పనులు నువ్వు లేదా వచ్చి వాడించి ఓడించి వాడిస్తాను. నువ్వు వాడిస్తావు. నీ పని తీసుకుంటావా? తీసుకుంటాను. వాడితో ఒప్పుకోవా కదా, నేను వస్తాను కదా. ఏమన్నా అరే 5,000 వద్దా నీకు వీల్లేదు. నువ్వేనాయ్యా 5 ఏళ్ల వాడు వాడించబడలేదు. నువ్వు రూమ్ పెట్టారా? అబ్బే ఏం లేదు, మరి బాగుతున్నాను. కర్మరావు బాబు ఏం చేస్తారు? సరే గురువు గారు చెప్పలేదు. మా గురువు గారిని పనులుగా ఉంటాడా? ఇంత గొప్పవాడు తనకి ఎవరు చూస్తాను. భక్తి గురు భక్తి వేరే అక్కడ పిల్లవాడు అయ్యా మహారాజా వాడు 5 ఏళ్ల వాడు యాముడు అట. వారి గురువు లేకపోతే నేను వస్తాను, వారికి నీ గురువు ఓడించి వస్తానని చెప్పాడు. 5 ఏళ్ళ చూస్తే విగ్రహం మంచిగా చూస్తుగా బాగుంది. తర్వాత ఆ వారికి పిల్లలు వెళ్ళిపోవడం. సరే బాబు చదివి తీసుకుంటే ఉన్నాయి రేపు ఉన్న వాళ్ళ మరి మీకు వేరే నివాసం ఎందుకు? 5 ఏళ్ళ వాడు మా దగ్గరే ఉంటాడు అని మహారాజు దగ్గరే వాడు ఎవరో వాడికి 5 ఏళ్ళ వాడు వివేకానందుడు పప్పు పెట్టి సరిపోతుంది. అక్కడే తిన్నారు, అక్కడే పడుకున్నాడు. మనకి అక్కడే పడుకున్నాడు. పొద్దునే స్నానం సంధ్యానుష్ఠానం చేస్తున్నారు. పొద్దునే తర్వాత వెళ్ళారు. చెప్పారే పలాని వాడు వచ్చాడు వాళ్ళు ఇద్దరని. మీరు రండి. వాడి పేరేంటి? విద్వజ్జన కోలాహలుడు. వాడికి ముందర 4 పేరీలు, వెనక 4 పేరీలు, మంగళవాద్యాలు, 12 మంది పండితులు, దివానులు, పెద్ద అట్టహాసంతో ఆకారం బాగుంది. పండితే కథలు అన్ని బాగానే ఉన్నాయి. కాస్త ఒక గుణం బాగా ఏం చేస్తాం. సరే వచ్చాడు, కూర్చున్నాడు. వీడు పిల్లవాళ్ళ ఎక్కువ పెద్దవాళ్ళకి దాన్ని పెట్టాడు. నువ్వేనా అయ్యా అడుగుతావా అని వచ్చాడు. నాతోనే కూడదు వాదిస్తున్నా. ఎవరైనా నాకేమంటే వాళ్ళు కూడా వాదిస్తారు. ఎక్కడ వాదిస్తారు? ఏం వాదిస్తావు? వీడు ఏదైతే ఇవ్వాలి. మీరు ఒప్పుకుని ఏదైతే తెలుసు. పెద్దలు మీరే చెప్పండి. నా చాప్టర్ ఏం తెలుసు? మీకు ఏ చాప్టర్ అంటారు? నువ్వు గెట్టుబడి ఉంటుందిరా. సరే పిల్లవాడు నీకు సరికా మోదా సమ్మోదా ఇవన్నీ ఎందుకు అనమాట. మనకు వాదాల్లో ఒకటి వితండవాదం. శాస్త్రం లేదు. వితండం అంటే ఏంటి? ఎదుటివాడు అవును అంటే వీడని కాదు నిరూపించాలి. ఉత్తకాలని కాదు. వాడు ఎదుటివాడు కాదు అంటే అవును. దీన్ని ఏమంటారు? వితండం. అదే మనం వితండం చేద్దాం. అయ్యా మీ ఆజ్ఞ మరి నువ్వా నేనా ముందు? మీ ఇష్టం చెప్పండి. అంతా మీ ప్రజలు మీ ఇష్టం. వాడు దేనికి ఫలానా అంటే మీ ఇష్టం. పిల్లవాడు మరి నేనే మాట్లాడ ముందు నేనెందుకు? సరే నువ్వే మాట్లాడగలరు. అయ్యా అందరూ వింటున్నారా? వింటున్నాను. వితండవాదం అంటే ఇది సంతోషం. మహారాజా సంతోషం. అమ్మ రాణి గారు చూస్తాను. నేను ఎక్కువ వద్దు, 3 ముక్కలు చెప్తాను. సంతోషం. ఈ రాజుగారు పరమాత్ముడు. రాజుగారి భార్య పతివ్రత. రాజుగారి తల్లి గొడ్రాలు కాదు. ఏం తెలుస్తారు? రాజుగారు ధర్మాత్ముడు కాదు, రాజుగారి తల్లి పతివ్రత కాదు, రాజుగారి తల్లి గొడ్రాలు. అవునంటే కాదు కదా, ఎవరో కాదు. రాజుగారు ధర్మాత్ముడు అన్నాడు. వాడు కాదని జరుగుతుంది. పతివ్రత కాదు, తల్లి గొడ్రాలు కదంటే గొడ్రాలు. సరే నిరూపిస్తానేమో. నిరూపించడానికి ఏంటి? పెద్ద వస్తున్నారు సభలు. అయితే ఎలా నిరూపించారు ధర్మాత్ముడు కాదని? ఆయన బొమ్మపడుతున్నా దిక్కులు లేదు, అక్కడ లేదు, ఎక్కడ పెడుతున్నారు. గంటవాడు బొమ్మ కలలు మారిపోయాయి. అరగంట 30 గంట ఏం మాట్లాడాలి? ఏ గురువు గారు టైం కావాలా? కావాలి. మరి మా ఊరికి పోతాను, 6 నెలల కావాలి వస్తాను. నిరూపిస్తానా? రామకృష్ణ ఒకటి 6 ఒకటి ఇంకేముంటుంది?
పోనీ నన్ను నిరూపించమంటారా? శాస్త్రం. ఒక ఎదురువాడు నిరూపించలేకుంటే సమస్య ఇచ్చిన వాడే నిరూపించి గెలిచినట్లే. ఉత్తమాలు కాదు. నన్ను నిరూపించమంటారా? చెప్పండి. ఓడిపోతే మీరు నాకు దాఖలు కావాలి, మీ బిల్లులన్నీ వదిలిపెట్టారు. మళ్ళీ ఎప్పుడు ఎవరితోటి ఇలా విద్యార్థుల పనులు తీసుకోకూడదు. నేను ఓడిపోతే సరే చెప్పురాను, అయ్యా అటు నుంచి వస్తాను, మీ ఇష్టం మాకు ఏంటి రాజుగారి తల్లి కొడతారండి. రాజుగారి తల్లి కొడతారు. ఇట్లా కళ్యాణ్కు ఇలా శాస్త్రం తెలుసా? అరటి చేతులు ఏమంటారండి? కొడతారు. ఒరిని గోతులను ఏమంటారండి? కొడతారు. ఎందుకు? సపుత్రసూత వంద్య, ఒక్కసారే పంట ఇచ్చేవన్నీ కొట్టాడు. అరటి ఒకే పెరగదు, వరి పెరిగితే ఒకసారి పంట. సపుత్రసూత దాన్ని మీరు ఓటది అంటారు. ఒకేసారి ప్రసవించినవన్నీ కొట్టాడు. అలాగే ఏకపుత్ర అపుత్ర, ఒకటే కొడుకుంటే ఆ తల్లి కొడతాడు. కార్యక్రమం పెట్టారు. అవునా కాదా? అవునండి. అయ్యా శాస్త్రి గారు నిజమేనా? నిజమే. ఒప్పుకున్నారేనా? ఇక రెండోది, రాజుగారి భార్య పతివ్రత కాదు. ఒక ఆనకు గుడ్డిలో ఉంటుంది. ఏం చెప్తావు నాకేం పరిస్థితి అంటే, అయ్యా ఏమీ లేదు, నేను ఐడియాలో వాడు కదా. రాత్రి వారిద్దరి మధ్య నేను పడుతున్నాను, వారిద్దరూ నా గురించి మాట్లాడుతున్నారు. నేను చాలా అందంగా ముద్దుగా ఉన్నాను కాబట్టి ఈ పిల్లవాడు ఈ అబ్బాయి రేపు గెలుస్తాడండి అని మా గురువు గారు గెలుస్తారు అని రాజుగారు ఇద్దరు వాళ్ళు ఆడుతున్నారు. అయ్యా రాజుగారు అవును కదా, తప్ప ఏం చేస్తారు? ఆ వాదనలో ఓడిపోయిన వారు నేను ఓడిపోతే నేను బాధ్యతను అవుతాను అని రాజుగారు, నేను ఓడిపోతే నేను నీకు బాధ్యతను అవుతాను అని రాజుగారు. ఆల్రెడీ బాధితుడిగా ఉన్నారు కదండి, మళ్ళీ బాధ్యత కావాలండి. భర్తను బానిస దాసుడు భావించవచ్చండి. లేదు మరి భావిస్తే ఏమవుతారండి? పడివత కావడంతో అయ్యా కాదండి. నిజమా కదా? ఇంకోటి ఏంటి? ఈ రాజుగారు ధర్మాత్ముడు కాదు. ఎందుకు? నిజంగా రాజుగారు ధర్మాత్ముడైతే పండితులతో పన్నులు చేసేది ఇలాంటి వాడు అవలబెట్టుకుంటాడు కదా. విద్యకి అలంకారం వినయం. ఎంత విద్య ఎక్కువ ఉంటే అంత వినయం కలిగాడు. పండితులైన వారు తోటి పండితులే సత్కరించాలి, సంభాషించాలి, గౌరవించాలి, అవమానించకూడదు. రాజులాగా అధికారిలాగా మహామహా పండితుల నుండి పన్ను వసూలు చేస్తున్న ఈ పండితుడిని తన సభలో పెట్టుకున్నాడంటే రాజుగారు ధర్మాత్ముడేనా? అయ్యా కాదండి, నమస్కారం వెళ్తాను నిరూపించాడు. అప్పుడు ఆ మహానుభావుడు వేసి మరి దాసుడు కావాలి కదా, వచ్చి నమస్కారం చేయబోయాడు. అయ్యా స్వామి వద్దు, పెద్దలు పండితుడు, మీ విధానం తప్పని చెప్పడానికే నేను వచ్చాను. మీ నుండి నమస్కారం పొందడానికి. నేను తిన్నాను, వయసులో తిన్నామని, విద్యలో తిన్నాను. కానీ విద్య 10 మందిని రక్షించాలి కానీ శిక్షించకూడదు. ఆ తత్వం మీకు చెప్పాలని వచ్చాను తప్ప మీ నాట్యము నాకొద్దు. మీ బిరుదులు ఉంచుకుంటే మీ ఇష్టం, గౌరవుడే మీ ఇష్టం, నాకు అవసరం లేదు. ఇక ముందు మాత్రం ఎవరితో పన్ను వసూలు చేయండి. అయినా నువ్వు చెప్పిన రోజు ఇంకా చేస్తానా? అస్సలు చేయను. అప్పుడు రాజుగారు సంతోషించడానికి అర్ధరాజ్యం ఇచ్చారు. రాజయ్యారు అర్ధరాజ్యం ఇచ్చారండి. అందుకే ఉత్తమను ఇల్లాల కోవలీ మహానుభావుడు చెత్తాల తిరులయ్య చెయ్యం. అక్కడి దాకా వెళ్ళి శత్రువులను
వాదించి ఓడించినటువంటి మహానుభావులు. ఇంత చేసిన ఏ కొంచెం దోషం లేని వారు వాళ్ళని ఒప్పుకోలేదే. నన్ను పెట్టాలి ఒప్పుకోలేదు. పెద్దలు మీరు వస్తుంది నమస్కారం ఏం చేస్తారు. ద్వేషం లేదు, దురభిమానం లేదు, అవమానించలేదు, ఏ కొంచెం లేదు. అంతేకాదు ఇతను రాజ్యం వచ్చేసింది. మరి రాజు అయ్యాడు. మరి రాజు అయినాక ఏం చెప్పాలంటే కఠినంగా వచ్చేస్తాయి కదా. అదే భవనాలు వాళ్ళే వచ్చేసాయి. చదువుకున్నది అర్థం మర్చిపోయాడు. ఏం చేయాలో మర్చిపోయాడు. గట్టి ఇప్పుడు గురువు గారు చూశాడు. పిల్లవాడు పోయాడు, అక్కడే ఉన్నాడు, పెరిగాడు, పెద్దవాడు అయ్యాడు, 16 ఏళ్ళు వచ్చాయి. మరి 18 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తున్నారు, రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కానీ గురువులు శాస్త్రాన్ని ధర్మాన్ని మర్చిపోయి వాడు బుద్ధి చెప్పాలా. మరి ధర్మం చెప్పాలి కదా వాడికి. మహామేధావి వాడు. అలాంటి వాడు బాగుపడుకుంటే నాకు ఎంత పేరు చెప్పాను. గురువు గారు ఏం కోరుతారు? శిష్యుడు బాగుపడాలి. అందులో మేధావి అయితే పైకి రావాలి. వాడు 10 వాడు బాగు చేస్తాడు అని ఒక మహానుభావుని పంపించాడు. నువ్వు వెళ్ళి అతనికి గుర్తు చేయి. ఏమనొద్దు, గుర్తు చేయి. కాకపోతే వాడు చూసుకుంటాడు. ఎలా పోవాలండి? రాజు దర్శనమిస్తాడా? కష్టం దొరకాలి. అబ్బాయి దొరకదు. అడుగు వేసుకున్నాడు. 4 రోజులు 5 రోజులు చూసాడు. ఇది ఇక్కడి నుంచి కాదు అక్కడి నుంచి నడక రావాలి అనుకుని చిన్నగా వంట ఇంటికి వెళ్ళేది. వంటవాడిని పట్టుకుని ఏమైనా ఈ రాజుగారికి ఏ కూర అంటే ఇష్టం? అలా నాకు కూడా చాలా ఇష్టం. రోజు తెచ్చిస్తాను. దాంట్లో సంతోషం కదా. రోజు తేవడానికి వదిలిపెట్టాడు. 6 నెలలు రోజు తెచ్చాడు. వీడు రోజు వండి పెడుతున్నాడు. వాడు తింటున్నాడు. అమాంతం రోజు కట్టిన ఆ రోజు ఆ కూర లేదు. రాజుగారు చూస్తే పోయాడు. ఏమయ్యా అలా కూరగాయలు ఏదేది అంటే ఇవాళ ఆయన చేయలేదండి. ఎవరు? ఇందులో తెచ్చి ఎవరు పడలేదు. లేకపోతే ఎవరో వైష్ణవుడండి రోజు తీసుకుంటాడు. అతను నాలుగు తీసుకురాడు. సాక్షి కావాలి. రాజుగారు చూస్తున్నారయ్యా. వాడు చూసి ఎలా చూస్తున్నారని తెలుసు. పక్కనే ఉంటాయి. పిలుస్తున్నారో మాత్రం ఇచ్చాడు. స్వామి మీరా అయితే చాలు చూస్తున్నారు. ఎవరు చూస్తుంది సాక్షాన్ని కూడా బాబా ఎంత అవసరం తీశాను. నాకు రాజ్యం వెలుగు అని చూస్తాడు. ఇప్పుడే ఎంత ప్రేమతో, ఎంత భక్తితో, ఎంత మోటుతో రాజ్యాన్ని తీసుకున్నాడో క్షణంలో వెలుగు. అంటే ఉత్తరవాదులు కొనబోయే పోరాడాయి. అంతటి వైరాగ్యము ఉంది, అంతటి జ్ఞానము ఉంది, అంతటి భక్తి. కాబట్టి పరిపూర్ణంగా ఈనాటి భద్రం శ్రీమతి యామున మునయే నమః. ఇలా మనకు నిన్నటి పాత్రాన్ని పూర్తి చేసుకున్నవాళ్ళయ్యా. ఇక ఈరోజు పాత్రంలోని ప్రత్యేకత ఏంటంటే నిన్నటి పాత్రంలో పరమాత్మ యందు అన్ని రకముల భారము వేసిన వాడైన తనకు శాస్త్రము చెప్పిన కర్మలను చేసేవాడుగా ఉన్నాడు. చెప్పున యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. ఎంత గొప్పవాడైనా, ఎంత భక్తుడైనా, ఎంత శరణాగతి చేసినా, ఎన్ని శాస్త్రములు చేసినా తనకు విధించిన కర్మలను ఆచరించి తీరాలి. అవి మనను పవిత్రం చేస్తాయి అనేటువంటి ధర్మాన్ని అనుసరించి తన ధర్మాన్ని, తన పనిని తాను సక్రమంగా చేసుకుంటూ తాను చేస్తున్న పనిని పరమాత్మ ఆరాధన రూపంగా చేస్తూ ఫల సంఖ్య ఖర్చు చెప్పుకున్నాం. ఫలములు కోరక, సంబంధములు కోరక, కర్తృత్వాన్ని కూడా ఆపాదించుకోక పరమాత్మే చేస్తున్నాడు. పరమాత్మదే కర్మ, ఫలం కూడా పరమాత్మ. అదేవిధంగా నువ్వు చేసుకుంటూ వాళ్ళ దగ్గరేమిటి అంటే నౌకలు చేసే పని ఎవరిది? ఎవరు యజమాని? మనం చేస్తున్న పని ఎవరికి? కానీ మనది కాదు, మనకు కాదు, మనము కాదు. దీన్నంటారు త్రివిధ త్యాగము. ఇలాంటి త్రివిధ త్యాగ బుద్ధితో ఆచరించేటువంటి గోపాలుని, గోపికను నిలబెట్టుకున్నాం.
ఇక ఈరోజు పాత్రల్లో ప్రత్యేకత ఏమిటంటే పరమాత్మ సేవ చేస్తూ దాన్ని కూడా మర్చిపోయాడు. మర్చిపోవడం అంటే నో టైం. నిరంతరం భగవంతుడిని సేవిస్తున్నాడండి. భగవంతుడి సేవలో ఉన్నవాడికి తన కర్మను ఆచరించడానికి ఛాన్సే లేదు. లక్ష్మణస్వామి ఉన్నాడండి, రాముడు వెంట ఉన్నాడు, అడవికి వెళ్ళాడు. లక్ష్మణ సమిధలు, లక్ష్మణ దర్భలు, లక్ష్మణ పూలు, లక్ష్మణ నీళ్లు, లక్ష్మణ ఆహారం. ఏం చేయాలి? పేదవాడు అంటే లక్ష్మణ మాట్లాడితే లక్ష్మణ 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 లక్ష్మణ. మనమందరం ఏమని చూస్తామండి? రామ 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 అని చూస్తాం. ఆ రాముడు ఏమని చూస్తాడు? లక్ష్మణ లక్ష్మణ లక్ష్మణ. ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్పవారండి? రాముడ లక్ష్మణ? లక్ష్మణుడు. అవునండి. భగవంతుడి కంటే భగవంతుడి భక్తుడే ఎప్పటికీ గొప్పవాడు. భగవంతుడు భగవంతుడి భక్తుడు ఇద్దరు ఉంటే మన మొదటి నమస్కారం భక్తుడికి, తర్వాత ఎందుకో మనకు భగవంతుడిని చూపినవాడు వాడే. భగవంతుడు ఇంత గొప్పవాడు, పరమాత్మ ఇలాంటి వాడు, పరమాత్మ ఇలా కాపాడుతాడు, పరమాత్మ దయగలవాడు అని ఎవరు చెప్తారు? భక్తుడే చెప్తారు కదా. మనమందరం భగవంతుడి దగ్గరికి పోతుంటే ఆ భగవంతుడు వెళ్ళిపోతారు. ఇలా భక్తుడు భక్తి పారవశ్యంలో నిరంతరం పరమాత్మ సేవ చేస్తూ తన పని మరిచిపోయాడు. పాపమా పుణ్యమా? పుణ్యం. ప్రశ్న లేదు. పాపం లేదు, పాపం రాదు. ఎందుకు రాదు? పరమాత్మ తనను ఇంతగా సేవించే భక్తుడి యోగక్షేమాలు కూడా మరి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా రాత్రి దాకా తనవేసావుడి తనవల్లే చేసుకుంటున్నావా అని ఎలా పనిచేస్తున్నావా? చెకింగ్ చేసావా? ఎవరికి అడుగుతారంటున్నా? నీ దగ్గరే ఉన్నారు, ఏం చేశాడు? అవును, చూడడానికి ఎవరి దగ్గర ఉన్నారు? ఎవరి దగ్గర ఉన్నాడు వాడు? కన్యావం లేదు, జపం లేదు, దానం లేదు, ధర్మం లేదు. మరి ఏది లేకుంటే వాడు కర్మ చేసినాక మానినట చేసినట్టు. అదే బలిచక్రవర్తి యజ్ఞంలో వామనుడు వచ్చి బలితో దానము తీసుకొని త్రివిక్రముడై 3 లోకాలు ఆక్రమించుకొని బలిని బంధించి మళ్ళీ విడిచిపెట్టి రసాతలాధిపత్యాన్ని ఇచ్చి అక్కడ నువ్వు ఉండరా, రాజుగా ఉండు, అక్కడ నేను నీకు కాపలా ఉంటాను బాగా నిరంతరం పొద్దులో చూసుకొని చెప్పి అతన్ని పంపించిన తర్వాత ఆయన శుభ్రాచార్య యజ్ఞం మధ్యలో సగంలో ఆగిపోయారు, పూర్తి చేయలేదు. యజ్ఞం అవుతుందండి, మనం వచ్చాడో యజ్ఞం ఆగిపోయింది. మరి అంటే వాడిని పంపించి ఏమని తెలియకూడదు. యజ్ఞం చేయాలని వస్తారు, నేను ఉంటాను చేయవయ్యాను అంటే శుభ్రాచార్యులు నన్ను ఎందుకనే యజ్ఞం. అదేంటి అలా అంటారు? అన్ని యజ్ఞ ఫలితాలు నువ్వే కదా, నువ్వు వచ్చి కూర్చొని వాడి పంపించడం ఇంకా యజ్ఞం చేయలేదు. అది విగ్రహమా? ఫలితాలు అవుతుంటే యజ్ఞం నువ్వే లేదు. యజ్ఞ యజ్ఞపుడు యజ్ఞపుడు మనకి ఏం తెలియదు. అన్నాయనే యజ్ఞం అయింది, యజ్ఞం చేసేవాడయ్యి, యజ్ఞాన్ని భరించేవాడయ్యి, యజ్ఞాన్ని కాపాడేవాడని, యజ్ఞ ఫలాన్ని భుజించేవాడని. కర్త కర్మ క్రియ అన్యాయం ఇంకేమీ పొద్దుకోక అన్నారు. అంటే మొదలుపెట్టారు కదా పూర్తి కానీ నీయాన్ని కేవలం పరమాత్మ ఆజ్ఞ కోసం పూర్తి. ఇలాగే దక్ష ప్రజాపతి ఏమవుతుంది? అదే సంవత్సరం అయిపోయింది, సరే వాడు వచ్చింది, వాడు కూడా బతికాడు. మళ్ళీ యజ్ఞం భంగమైతే ఎవరు రావాలి? విష్ణువు రావాలి. అందరూ ఆయన పిలిచారు, విష్ణువు వచ్చి తెలుసుకున్నాడు. అయ్యా యజ్ఞం పూర్తి నేను ఉంటాను. ఇంకెందుకు యజ్ఞంలో వస్తే శివుడు వచ్చాడు, శివుడు వచ్చాడు.
వాడిద్దరు ఊరికి యజ్ఞం చేయాలండి. యజ్ఞాలు కదా యజ్ఞం ఎందుకు అయిపోయింది కదా, ఊటే యజ్ఞాలు లేదా, మీరుంటే యజ్ఞం కాదు. మొదలుపెట్టిన వాడికి యజ్ఞం అంటే తెలియక తప్పు. యజ్ఞం అంటే ఒక శ్రీమన్నారాయణుడు ఉన్నారు, ఒక కేశవుడు శివ కేశవుడు కలిస్తే వాడికి జ్ఞానం లేక అందరినీ పిలిచాడు శివుడితో. మొదటి భాగం నారాయణాయ అంటే చివరి భాగం రుద్రాయ. ఇష్టడు రుద్రాయ నమః వాడి భాగం ఇయ్యాలి. రుద్రుడికి భాగం ఏముంటే యజ్ఞం పూర్తి కాదు. తర్వాత అలాంటి రుద్రుడిని ధిక్కరించావు కాబట్టి ఇప్పుడు ఇద్దరు కలిసి ఇక ముందు ఇలాంటి చేయడంతో చిన్న చూపు చూడకు. మత్సత్తం స్వభం వాటి చూడవచ్చు కదా, కల్ప కోటి వేనది నష్టమంది. నావాన్ని క్షమిస్తాను, నేను క్షమిస్తాను చెయ్యి. పరమాత్మను ఆరాధించేటువంటి వాడు పరమాత్మ ఆరాధనగా తన చేయాలి. తన పని ఆరాధనలో పడి మరిచిపోయాడనుకోండి, ఈ పనిని ఆయనే చేయిస్తాడు, ఆయనే ఊరుకోడు. మనకు వీలు లేకుంటే ఇంకోటి అపాయింట్ చేసి పని చేయిస్తాడు. అవునా కదా. మత్కర్మ పూర్వకాములోకే కర్మలోపోపవేద్యది సత్తే కర్మ ప్రకుర్వంతి పితృకోట్య మహర్షయ. నా సేవ చేస్తున్నటువంటి వారు తన పని చేయడం మర్చిపోయినా చేయలేకున్నా అలాంటి వారి పని చేయడానికి నేను 3 కోట్ల మంది మహర్షులను అపాయింట్ చేశాను. వాళ్ళ పనేది పోర్టుఫోలియో ఏమంటాడు అలా ఉంటాడు. ఎవరు గమనం చేయకుంటే ఆ కట్టు తిట్టుకోలేదు. మనం మర్చిపోయాము, అరే ఇప్పుడు మనం మర్చిపోయి అట్లా స్వామి ఎవరు చేస్తున్నారు, ఆ వాడి కోసం నా వస్తువు చేస్తున్నాం, తనకి అవసరం అలంకరించి వాడి. ఎవరు పరమాత్మ సేవ చేస్తూ తన కృత్యాన్ని మర్చిపోయాడో అలాంటి వాని కృత్యమును ఆచరించడానికి పరమాత్మ 3 కోట్ల మంది మహర్షులను నియమించారు. నిరంతరం వారు చూస్తూ లోకమయవాచనము ఆచరిస్తారు. కాబట్టి భగవంతుడి సేవలో ఉండి తన నిత్య నైమిత్తికాలు చేయకపోవడం తప్పు కాదు, తప్పనిది కాదు అనే ధర్మం చేసిన వాడు. కాబట్టి ఈనాటి గోపాలకుడు తన పని కూడా చేయడం అబ్బాయి కృష్ణుడు ఉంటున్నాడు, వాడి పేరు శ్రీరామ. నిరంతరం కృష్ణుడు అతని భుజం మీద తన చేయి వేసి నడుస్తాడు. వాడు లేకుంటే వీడు నడవడు. ఒక అడుగు వేయలేదు కృష్ణుడు. మరి ఆయన ఇంటకున్నామంటారా? ఆవిడ పాడు పెట్టుకుంటాడు, కూర్చుంటే వాడేమంటాడు? అలాంటి మహానుభావుని చెల్లెలు మనకు ఈ రోజు పాత్రలో అమ్మవారు చేస్తున్నారు. పాత్రాన్ని கனைக்கிழங்க செருமை கண்ணுக்கிழங்கி நினைத்துமுல வழியேற்று வாழ்ந்தோராம் அனைத்தெல்லாம் செய்தால் குன்னச்செல்வன் தங்காய் பனைத்தரவு எண்ணில் வாசல் கடமத்தி தினத்தினால் சென்னிலங்கை கோமானை செற்கான் மனத்துக்கிணியானை பாடவும் நீவாய் திருவாய் இனித்தான் எண்ணிந்திராய் என்ற பேரக்கம் அனைத்தெல்லாக வழிந்தே ரோரெம்பாவாய் ஆண்டாள் இங்கே திருவடிகளே சேரணம். கனைத்து இளங்கத்து எருவை கண்ணுக்கு இறங்கி நினைத்து முல வழியே நின்று பால் சோரா. కనైతు అంటే అరచి అరుస్తూ అరుస్తూ. ఇలంగత్తు ఎరువై చిన్న దూడలు కల గేదెలు కన్నుకు తన దూడ కోసం ఇరంగి జారిపడి నిలయిస్తూ భావించి ముల పడి. ముల అంటే పొదుగు, స్థిరము అంటాం. పొదుగుల నుండి నిన్ను ఆగకుండా పాలు
ప్రవిస్తూ కారుతూ ఉండగా ననైతు ఇల్లం తేరాకు నానిపోయి ఇల్లంతా బురదగా మారినటువంటి నన్ సెల్వం సంగాయ్ మంచి సంపద గల వాణి చెల్లెలా పని తల వీడని వాచల్ ప్రకృతి తల మీద మంచు కురుస్తుంటే నీ ద్వార యొక్క పై కమ్మిని పట్టుకొని ఉంది చిన్నచినాల్ చెందిలంకై కోమాయి చెట్ట కోపంతో దక్షిణ లంకకు రాజైన రావణాసురుణ్ణి సంహరించిన మనస్సుకు ఇయ్యాలై మనస్సుకు ఇరిపోయినటువంటి రామచంద్రుణ్ణి పాడవం పాడిన నీ వాయి తిరవాయి నీ నోరు ఎరిచిరాయి ఇప్పుడైనా లేవా ఈదన్నా పేదలుస్తాం ఎక్కడి పడేమ్మా అనైతే కాలం చుట్టుపక్కల వారు అందరూ నీకంటే తెలుసుకున్నారమ్మా ఇక ఏం చెప్పారన్నమాట గేదెలు తమ దూడల కోసం అరుస్తున్నాయి ఆవులు వేరు గేదెలు వేరు తెలుసు కదా ఇందులో ఆవుల కంటే గేదెలకు దూడల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కారణం తెలుసా గేదెలు విశ్వామిత్ర సృష్టి ఆవులు బ్రహ్మ సృష్టి అనుకుంటాను ఆయన ఎవరు త్రిశంకు అనేటువంటి మహానుభావుడికి శరీరంతో స్వర్గానికి పంపించాలని కోరిక పుట్టి వశిష్ఠుడిని అడిగితే ఆయన నో అన్నాడు నా వల్ల కాదన్నాడు నిజంగా కాదండి ఆయన తలుపుకుంటున్న రాజ్యమా ఈయన మహారాజు కదా ఒక్కసారి ఒక్కరికి ఛాన్స్ ఇచ్చామనుకోండి పొరపాటున తెల్లారి నుంచి క్యూ కడతారు నాకు ఇవ్వు కాబట్టి ఏమో వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారు పంపిస్తున్నారు వ్యవస్థ పాలైపోతుంది తన శక్తి కాదు ధర్మంగానే కాపాడు ఆయన నా వల్ల కాదన్నాడు సరే నువ్వు కాబట్టి మీ అబ్బాయిని కొడుకుని అడిగాడు సామర్థ్యం ఉన్న నాన్నగారే కాదంటే నీవు అవ్వంటాను అదే అప్పుడు విశ్వామిత్రుడు ఇంకో అన్యం గురువు గమనించాలి ఇంకో గురువు వెళ్ళిపోతారు గురువు యొక్క భేదం పాటించావు నువ్వు చండాలుడు కావాలి చండాలుడయ్యి వెళ్ళాడు విశ్వామిత్రుడికి ఏమన్నాడు వశిష్ఠుల వారు నన్ను ఈ శరీరంతో స్వర్గానికి పంపలేను అన్నారండి మీ దగ్గరికి వచ్చాను అదేమంటాడు పంపుతాను ఎందుకు ఆయన అంటే పడలేదు సైతాన్ని వాడు శత్రువు అయ్యా శత్రువు జరగాలన్నాడండి అది నాకు ఎదురు ఆయనకి అతను వాడంటే చేశాడు రేపు రాజుగారు వాడికి ఉపయోగించే ఉంటుంది మరి ఇంకోటి పోతుంది పేరు లేదా గుజరాత్ ఎందుకంటే వీడికి వాడికి పడదు మరి వాడు కాదంటే వీడు అవునంటారు నా పని గుర్తు చేసుకోవచ్చు వాడు అనుకున్నట్టుగానే నీకు పంపుతాను కరెక్ట్ కరెక్ట్ తెలుసు మొదలు పెట్టారు వేసి పైకి పంపించాడు ఇంద్రుడు తోసి పాలించాడు తలకిందులుగా తీసుకొస్తుంటే అక్కడే ఉంటున్నాడు అక్కడే వాడుంటేనా ఇంద్రుడు ఒప్పుకోలేదో ఉండటానికి ఎందుకు గురు ద్రోహికి స్వర్గంలో స్థానం లేదు గురువు అలాగే సరే ఇంద్రుడు స్వర్గాన్ని కాదంటే నేను ఉన్నది కూడా నీ కొత్త స్వర్గాన్ని నేను చూపిస్తాను నువ్వు ఉన్నదే స్వర్గం చేస్తాను తపస్సు చేస్తుంది మొదలు పెడుతుంది నక్షత్రాలు రాదు సూర్యుడు చంద్రుడు ఇంకొకడు నేను ఒక పశువులు జంతువు మనకి దృష్టి అది బ్రహ్మ దృష్టి మిరియాలు వీడి దృష్టి మిరపకాయ కాడు బాగుంది మనకి మిరియాలంటే పడవు మనకి ఏం బాగుంటాయి యాడు ఎండు మిరపకాయలు చాలా బాగుంది
విశ్రాంతి ఏమంటుంది అవునండి. అలాగే బ్రహ్మ గోవులు వీడు గేదెలు, బ్రహ్మ మేకలు గొర్రెలు. మరి మొన్నటి దాకా నిన్నటి దాకా రేపటి దాకా ఇంక ముందు పోతున్న వాళ్ళు పోతున్నారు అదే మండలం చంద్రమండలం. ఈయనది అందరే రోజున్నారు కాదు విశ్రాంతి తెగ ముగుస్తున్నారు ఊరోని. కాబట్టి గేదెలకు ప్రేమ ఎక్కువ, అంటే మమకారం ఎక్కువ. అందువల్ల మమకారం అమ్మవాడు. ఈ గేదెలు దూడలు వచ్చి ఎప్పుడూ తమ పొదుగులో నోరు పెట్టి ఎప్పుడు పాలు తాగుతాయో ఎదురు చూస్తుంటాయి. సకాలానికి అది రాలేకుంటే అవి వచ్చేదాకా అరుస్తూనే ఉంటాయి. దూడల కోసం గేదెలు అరుస్తుంటాయి. ఈ పాత్రలోని ప్రధాన అంశం అరుచుట. అరుచుట అంటే వాత్సల్యము, ప్రేమ అర్థం. అని చెప్పాను, జ్ఞాపకం అనుకుంటాను. వాత్సల్యము ఏమిటి? వత్సం లాలయతి, దూడను బ్రతికించే విధానాన్ని వాత్సల్యం అంటాం. గేదె దూడ పుట్టగానే ఏం చేస్తుందంటే తన నాలుకతోటి దూడ శరీరం మొత్తాన్ని మలాన్నంతా ఆరగిస్తుంది. మరి ఒంటి మీద ఉన్న ఆ ద్రవం సుగంధంగా ఉంటుందే, తీయగా ఉంటుందే, దుర్గంధం దుస్తరం ఘోరంగా ఉంటుంది. ఇది దుర్గంధంగా ఉందని తాను నాగకుంటే దూడేముంటుంది? దాన్ని బతికించడానికి అలాంటి పదార్థాన్ని కూడా గేదె ఎలాగైతే దూడ శరీరం మీద ఉన్న మలాన్ని గేదె నాలుకతో ఆస్వాదించి బాగున్నట్టుగా పాలిస్తుందో, శిష్యుల తప్పులన్నీ గురువు గారు అంత బాగున్నాయని స్వీకరిస్తారు. భక్తుల తప్పులన్నీ భగవంతుడు కూడా అంత బాగున్నాయని స్వీకరిస్తారు. దీనికి పేరు వాత్సల్యం. భక్తులు సాధించడం. ఇలా దూడ తన దగ్గరికి రావాలి 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 అని అంబా 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 అరుస్తూనే ఉంటుంది. ఎప్పటిదాకా? వాడు వచ్చి దూడను విడిచేదాకా అరుస్తూనే ఉంటుంది. ఈ అరుపు తట్టుకోలేక వచ్చి దూడ పెడితే అది వచ్చి పాలు తాగితే అప్పుడు ఊరుకుంటుంది. ఇది పద్ధతి. కానీ ఈ గోమాల ఇక్కడ లేదు కదా, అక్కడ కూర్చుని మనకి దూడ లేదు, ఆవు లేదు, గేదె లేదు, పాలు లేదు, ఇక్కడ లేదు, అంతా వాడే, అంతా కృష్ణుడే. మనకు ఉన్నాడు, భక్తులు ఉన్నారు. ఎవరైనా లీలాసుగుడు అంటారు. ఆయన ఏమన్నా సంధ్యావందన భద్రమస్తు భవతే భో స్నాన సూచ్యన్నమ. సంధ్యావందనమా నీకు మేలు కదా, స్నానమా నీకు నమస్కారము. భో దేవా పితరస్య తర్పణ విధౌ నాదం క్షమ. దేవతలారా, పితృదేవతలారా, ఇప్పుడు నేను తర్పణములు చేయలేను, క్షమించండి. మరి ఏం చేస్తావా? స్నానం లేక లేక తర్పణ లేక ఏం చేస్తావు నువ్వు? ఎత్ర కువాసు నిత్య యాదవకులోత్తం సత్య మోదస్తిక స్మారం స్మారం సంహర. ఏదో మూల కూర్చొని పరమాత్మ నామాన్ని సంగీతం చేసుకుంటూ పాపాలని పోగొట్టుకుంటాను. తగ్గినవి నాకెందుకు? భగవంతుని స్మరణలో, భగవంతుని సేవలో సత్యదేవుని చేసిన ఒకటే కూడా అలాంటి వాడు అక్కడే. ఏదైనా అడుగుతున్నాయి కానీ గోడలను విడిచేవాడు దిక్కు లేదు. అరచి 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 ఆ గేదెలు దూడలు వచ్చి తమ పొదుగులో నోరు పెట్టి పాలు తాగుతున్నాయన్న భావనకు పోయాయి. అలాగే బాగా ఆలోచిస్తే దూడ వచ్చేసింది, పాలు తాగుతున్నటువంటి ఒక ఆలాపన. అలాంటి ఆలాపన భావన అంటాం. ఇలాంటి భావన కలగగానే చేపి పాలధారలు కురిపిస్తూనే ఉంటాయి. దూడ రాలేదు, నోరు పెట్టడం కానీ పాలు తాగడం కానీ అవేవి లేవు. కానీ వచ్చి తాగినట్టుగా భావించి అలా పాలధారలు కురిపిస్తూనే ఉన్నాయి. మనకు అసలు కంటే
ఊహల పని అంటే ఎక్కువ పేరు కదా. మనం ఉండేది చిన్న ఇంటిలో, మనం ఆలోచించేది 16 అంతస్తుల ఇల్లు ఉండి అదంతా నాకే ఉంటే తర్వాత ఉండేది. ఏమంటారు బాగా ఓ కథ చెప్తాడు మహానుభావుడు. వ్యాసుడు ఒక కేవలం కథ చెప్తారు చమత్కారం. ఓ భిక్షుకుడు ఉన్నాడు. వాడు రోజు జోలు పట్టుకొని మళ్ళీ ఇల్లు తిరిగి సంపాదించుకొని ఉంటున్నాడు. ఒకరోజు వారికి అంతా తిండి గొడవ పెట్టారు కదా. వాడు ఏదో పండుగ అయినట్టుంది పోతే అందరూ గొడవ పెట్టారు. అది బోరడి కొంచెం కాదు, ఇంత ఉండేది ఇంత అయింది. 2 కుంటలు నిండా అయింది. 3 గంటలు అయిపోయింది. కొంచెం చేసుకున్నాడు, తిన్నాడు, పడుకున్నాడు. మళ్ళీ ఇంత తిండి వచ్చింది. కొద్దిగా దీన్ని రోజు తిన్నాను కదా. వాళ్ళ సాయంత్రం లేవగానే ఈ పిండి కూడా పెట్టేసేస్తాను. ఏంటైతే ఏదో ఇంత పప్పు ఇచ్చారు, ఇంత కూర కూడా పెట్టారు. ఇంకా ఇంటి ముందర కూర్చొని రొట్టెలు పప్పు అమ్ముతాను. పావులతో రొట్టె 100 రొట్టెలు అనుకోండి, 100 పావులు 25 రూపాయలు అవుతుంది. 25 పెట్టి నాకెంత నాకు అర్థం ఉంది కదా. మళ్ళా పిండి కొంటాను, అది అమ్మితే 100 రూపాయలు. అందులో 25 దాక్కుని 75 పెట్టి మళ్ళీ కొంటాను. అది అమ్మితే 500. 500 రూపాయలంటే మరి విరాటి బాగా పెరిగింది కదా. నేను ఒక్కడిని చేసుకోలేదు కదా. నూతము ఇంకొకటిని 4 నీళ్ళ పెట్టుకుంటాను. ఇద్దరం కలిసి చేసుకుంటాం. మరి మీ ఇద్దరం ఉంటే మరి మా ఇద్దరికి వంట మేము వండుకుంటామా? కష్టం కదా. పెళ్ళి సంతోషం, భార్య వచ్చింది, ఇంకేం భార్య వచ్చింది, ఇది ఇలా పెరిగాము, భార్య వచ్చేసింది, మన పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టారు పుడతారు. మరి వ్యాపారం కూడా పెరిగింది, సంపద బాగా పెరిగింది, మంత్రాలు వచ్చేసాయి. మంత్రం మీద పడుకుంటాను నేను. పిల్లవాడు ఏడుకుంటాడు. అవునండి, పిల్లవాడు ఏడుస్తున్నారు. ఏం చేస్తున్నారు ఎదుగా అంటే అదే నేను రొట్టెలు చేస్తున్నాను, నా కళ్ళు నియమాలి నాన్న వేసుకోవా అన్నారు. నాభా నన్ను తీసుకెళ్తాడు ఇంత గర్వమా అని ఒక్క తన్ను తంతాను అని తన్నుకున్నది. తన్నుకున్నది ఇంటి మొత్తం మధ్యలో ఏమనుకోవాలి. దీని అంటారు ఊహల పండిది. ఇదే భావన కొంచెం ఫలమైతే ఆనందం. అంటే మనం ఉన్న ఇల్లును దేవాలయంగా, మనం ఆరాధించేటువంటి, మనం అనుభవించేటువంటి ఈ హృదయాన్ని, అందులో ఉన్నటువంటి గర్భగుడిగా, అందులో ఉన్నటువంటి స్వామిని పరమాత్మగా భావించి ధ్యానిస్తూ ఆ ఊహ మంచిది. బృహదారణ్యం అనేటువంటి ఉపనిషత్తు అది చెప్తుంది, అన్నిటికంటే బలీయమైనటువంటిది భావన. నీవు భావనతో ముక్తిని సాధించవచ్చు. ఎలాగో భగవంతుడిని ఆరాధించు, ఎక్కడికి పోయి ఉన్న చోటనే ఎవరిని చూసి నీ కన్నును చూసి, కన్ను చూసేది అంటే కన్నే భావన. కన్ను పరమాత్మ ఇచ్చివాడా, కన్నుతో ఏం చేస్తావు? అందరినీ చూస్తాను. కన్నుతోనే చూస్తావా? కన్ను పక్కన ఇంకేమైనా కావాలన్నా? ఏంటంటే వెలుగు కావుతా, వెలుగు ఎక్కడిది? సూర్యుడు ఇస్తాడు. ఆ వెలుగు గ్రహించే కన్ను ఏమిటి? కన్ను సూర్యుడే. వాడు సూర్యుడే, వీడు సూర్యుడే. మరి ఆ సూర్యుడి మధ్యలో ఎవరున్నాడు? వేరే కదా. పవిత్ర మండల మధ్యవర్తి నారాయణ. మరి సూర్యమణ మధ్యలో నారాయణ ఉంటే మరి కన్య మధ్య ఎవరు ఉంటాడు? వాటి తీర్థయాత్రలు, క్షేత్రయాత్రలు, పుణ్యతీర్థాలు ఈ కవిజవద్దు. హాయిగా కన్ను మూసుకో. దక్షిణమో మీ ఇష్టం, భావమో ఈ కన్నులో నారాయణుడు ఉన్నాడు. భావన సార్ ఆలోచించు. మోక్షం అనుభూతిలో ఉన్నాడు. దృష్టి ప్రధానం, పని కాదు, దృష్టి ప్రధానం. అవుతామా? మనం రావణాసురుడిని ఏమంటున్నాం? అందరూ ఏమంటున్నాము? రాక్షసుడు అంటున్నాం. అదే ఎందుకు అంటున్నాం?
ఎందరినో చంపారు, వందల వేల లక్షల మందిని చంపారు రాక్షసులు. మరి రాముడు ఏం చేశాడు? అందుకని చూడండి, రామరావణ యుద్ధంలో సప్తశక్తి హఠాత్కోట్య వల్లభేన స్వయంభువ అన్న పంచమ చేసేన. ఇంద్రజిత్తు యుద్ధానికి వచ్చి పగటిలో 5వ వంతు, 12 గంటలు 5వ వంతు అన్నమాట, 2 గంటల పాటు కొంత ఉంటుంది. 2 గంటల బావులో 67 కోట్ల వానరులను చంపాడు ఇంద్రజిత్తు. అన్న పంచమ చేసేన, పగటిలో 5వ భాగం. ఎలా? బ్రహ్మాస్త్రం వల్లభేన స్వయంభువ. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో 2 గంటల బావు, 2 గంటలన్నర ఆ ప్రాంతంలో 67 కోట్ల వానరులను చంపాడు. మరి ప్రతీకారం చేయాలి. రాముడు తన కనువు బాణాలు తీసుకొని ఇంద్రజిత్తు చంపిన సమయంలోని 5వ భాగంలో ఇంద్రజిత్తు చంపిన వారి కంటే 5 రెట్లు ఎక్కువ 335 కోట్ల ఉంది చంపాడు. చంపి ఏతత్ అస్త్రబలం దివ్యం మమవా త్రియంబకేవాడు. విఘన సుగ్రీవ సుజాల బలం ఏంటని, ఇంతటి బలం అయితే నాకుంటుంది, లేకుంటే మా ఫ్రెండ్ ఉంటుంది. ఎవరైనా త్రియంబక రుద్రుడే, అయితే వారికి లేకుంటే నాకు ఇంకోలేదు. మరి ఇంతమందిని చంపిన రాముడేమో దేవుడు, ఇందులో 4 వాడేమో రాక్షసుడు. ఏంటంటే కారణం? సంపదం ప్రధానం కాదు, సంపదం దేనికోసం? వాడు చంపినది లోకాలను పీడించడానికి, వీడు చంపినది లోక పీడను తొలగించడానికి. పని ఒకటి, దృష్టి బట్టి భావన. అందుకే గేదెలు దూడలు వచ్చి తమ పొరుగులో నోరు పెట్టి పాలు తాగుతున్నాయన్న భావన లాగానే అలా పాలు ధరిస్తూ పోయింది. ఇందులో ఇంకొక పరమ రహస్యం ఏమిటంటే, గేదెలు మేము పాలియకుంటే దూడలు బతకలేవు, దూడల ఆకలి తొలగించడానికి మేము పాలిస్తున్నామన్న భావనతో గేదెలు పాలు ఇవ్వవు, ఆవులు కూడా ఇవ్వవు, అంతేకాదు తల్లులు కూడా ఇవ్వరు. పిల్లలకు మేము మేలు చేస్తున్నామన్న భావనతో తల్లులు పాలు పిల్లలకు ఇవ్వరు. దూడలు తమ పొదుగులో చేరిన పాలు తాగకుంటే తమ పొదుగులు ఏమైతాయి? గడ్డ కట్టి చివరికి వారు బ్రతకడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడుతుంది. తమ ఆరోగ్యాన్ని, తమ ప్రాణాన్ని కాపాడుకోవటానికి మేము దూడలకు పాలు ఇస్తున్నాం. దూడలకు మేము పాలిచ్చేది మేము బతకడానికి కానీ వాటిని బతికించడానికి కాదు అన్న భావనతో గేదెలు పాలిస్తాయి. గురువు గారు కూడా శిష్యులకు పాఠం చెప్పేది నా దగ్గర ఉన్నది వాళ్ళకు చెప్పడానికని కాదు, చెప్పకుంటే నేను బతకలేనని చెప్తారు. ఇదేం భాష అయ్యా బాబు అంటారా? అదే కరెక్ట్. శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండితః వక్త దశసహస్రేషు. 100 మందిలో ఒక్కడు బలాఢ్యుడు, సూర్యుడు దొరుకుతాడు యుద్ధం చేసేవాడు. 1000 మందిలో ఒక్కడు పండితుడు దొరుకుతాడు. 10,000 మందిలో ఒక్కడు చెప్పేవాడు దొరుకుతాడు. వినేవాడు దొరుకుతాడు, రెండో డౌట్. శ్రోత భవతి వా నవ.
మరి అయినప్పుడు డిమాండ్ ఎవరుకున్నట్టు వినేవాడికి ఏంటండి శిష్యుడనే డిమాండ్. నాయన వచ్చి కూర్చోవాలా కష్టం ఇందులో చెప్తాను. శిష్యుడే బతిలాడి మరి శిష్యుడికి చెప్తాడు గురువు గారు. ఎందుకు వాడు ఆయన వినకుంటే మళ్ళీ ఈ శాస్త్రం మళ్ళీ ఈ భాగం జ్ఞానం నటిస్తుంది. భరద్వాజ మహర్షి చెప్తాడు పుస్తక ప్రథమ ఉపకారక. అయ్యా మాకు ఫలానా చెప్పండి అని అడిగిన వాడు మొట్టమొదటి ఉపకారం చేసినవాడు. ఎందుకు ఇంట్లో ఉన్నాయి పుస్తకాలు, రామాయణం, భారతం, భాగవతం, పరాశర పురాణాలు, ఇంకేదాన్ని ఇంట్లో ఉన్నాయి. మనం రోజు చదువుతామని అది మాత్రం అనుకుంటుంది. ఎవరో వచ్చాయా మాకు రేపు ఏదో మాట్లాడేవా అని చెప్పండి. అలాగే ఒప్పుకోవాలి. తెలుసు పండితుడు వాడు నమ్మకంతో వచ్చాడు, నాకు రాదు కదా చెప్తానండి అంటాడు. వాడు పోగానే ఏం చేస్తాడు? ఆ పుస్తకాన్ని ముందర పెట్టుకొని చూసుకొని ప్రిపేర్ అయ్యి నోటు రాసుకొని మొబైల్ తీసుకొని ఇంకేమో 4 పుస్తకాలు చూస్తాను. ఎందుకంటే ఒక విషయం చెప్పాలంటే 10 పుస్తకాలు చూస్తే చెప్పగలరు. వినేవాడికి ఒక విషయం తెలుస్తుంది, చెప్పేవాడికి 10 విషయాలు తెలుస్తాయి. ఎవరి వల్ల అడిగినందువల్ల అయ్యా మాకు ఫలానా పురాణం చెప్పేవాడు అడిగితే అడిగేది. అడగకుండా వెళ్ళాము పిల్లలు సంసారం ఎక్స్కర్షన్లు విహారాలు స్కూళ్ళు కాలేజీలు సినిమాలు తిరిగారు అంతే. ఎప్పుడు చేయాలి ఎందుకంటే నాకన్నీ వస్తున్నాయి, వస్తున్నాయి ఉన్నాయి, ఎక్కడ వస్తూనే ఉంటాము. అడిగారు అదే పరువు పోతుందిరా బాబు, కొత్తలు చూడాలి, తీయాలి, రాసుకోవాలి, తయారు కావాలి. ఎవరు చూడాలి? ప్రథమోపకారక పుస్తక. ఏం చేయాలంటే అజ్ఞానం ప్రథమం జ్ఞానం. ఎవరైనా ఒక మహానుభావ పుస్తకం గురించి అడిగితే ఒకవేళ వీళ్ళు తెలియకుంటే అదే నాకు ఆ విషయం తెలియదు కదా తెలుసుకోవాలి అప్పుడు అనుకుంటారు. అడిగేవారి మీరేమిటంటే నాకు ఫలానా విషయం తెలియదని తెలుసుకోవడం. వాడు అడిగారు నా పుస్తకమని, పుస్తకమా అది ఎక్కడ నుంచి బాగుపోదు అలాగే చెప్తారేమన్నా అబద్ధం అవుతుంది. దానికి చదవని చేయాలి. ఎంత గొప్పవాడైనా అన్ని చదవవు, ఎన్నో తెలియని ఉంటాయి. తెలిసిన వాటి కంటే తెలియదే ఎక్కువ ఉంటాయి. అంటారు భరద్వాజుడు అనధీతం భక్తి జ్ఞానం స్వాధ్యాయ. చదివిన దానికంటే చదవలే ఎక్కువ ఉన్నాయని చదవడమే చదవడం. ఎంత గొప్పవాడు కానీ, ఎన్ని వేల లక్షల పుస్తకాలు చదివేవాడు కానీ బట్ మనం ఏం తెలుసుకోవాలి? నీ చదివే లక్షలు చదవలసినవి కోరు. అందరూ అందరూ మాత్రం పెద్ద మీరు వేరే బాగోలేదు. అయితే కొందరు మాట్లాడుకోవాలి, అబ్బే నాకేమని ఇంట్లో రామాయణం ఉంది నాకు వస్తు, ఇంట్లో రామాయణం మనకు వస్తుందండి. గమనికాయ మనకు వస్తాయా? 10 రూపాయలు చేస్తున్నా ఉంటాయి, కోట్లు అవి మనైనా ఎలాగో మన ఇంటే వస్తాయి. బ్యాంకులో మనకు అకౌంట్ ఉంటే ఆ అకౌంట్లో కోట్లు ఉంటే వాడు ఇస్తారు. అంతేగాని బ్యాంకు నిండా పైసలు ఉన్నాయి, మన అకౌంట్ లేదు, నాకే పైసలు ఉన్నాయి, ఎక్కడ బ్యాంకు నిండా ఉన్నాయి, నీకేలాగో కొత్త తీరుది ఆ విద్య పరహస్తేరు ఎంత అది కాదు. అడిగిన వాడు ఉపకారం చేస్తాడు. నా ఫలానా విషయం తెలియదు, నేను చదువుకోవాలి, చూసుకోవాలి, సిద్ధం కావాలి, పరివర్తన చెప్పాలి, అది మీరు శిష్యులే ఉపకారం చేస్తున్నారన్న భావన ఉదారుడైనటువంటి గురువులకు. దూడలే మాకు మేలు చేస్తున్నాయి, మా తనుకట్ల యొక్క బరువును తగ్గించి సులభం చేస్తున్నాయి అని తల్లులు దూడలు ఇంతకంటే గొప్పతనం ఏమిటంటే పరమాత్మ తనను అడిగే వారిని ఉదారుడు అన్నాడు. ఉదారా సర్వైవైతే జ్ఞానీతు ఆత్మైవ మేమతం. ఆర్త జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. నన్ను కొలిచేవారు ఆర్త ఏదో రోగం ఉండి కోరుస్తారు, జిజ్ఞాసు తెలుసుకోవాలని కోరుస్తారు, అర్థార్థి డబ్బులు కావాలని కోరుతారు, జ్ఞాని జ్ఞానం కోసం చేస్తారు.
ఈ నలుగురు ఉదారులే అన్నాడు. ఏం బాగయ్యా, ఉదాహరణ అంటే ఇచ్చేవారా తీసుకునేవారు? ఇచ్చేవారు కదా. మరి నువ్వు వాడుదారంటావేంటి? నీ మతం నా ఇష్టమైనా, నీ ఇష్టం ఏమంటావు? అవునా ఉదాహరణ అంటే ఏంటి? ఇచ్చేవారైనా పనంతా నాకు ఇచ్చేవారే. వాడు నీకు ఇస్తారా? అవునా ఇలా ఇచ్చేవారే. ఒకడు అమలు వచ్చింది, నన్ను అడిగాడు, వాడికి ఇచ్చేసాను, వాడు తీసుకున్నాడు, వాడు అమలు తీసిపోయింది. వాడు ఏమంటాడు ఇప్పుడే? ఆహా ఆపద బాంధవ అనాథ రక్షక కర్ణాటక రక్షక ఆత్మత్రాణ బలాయన వాసుదేవ నారాయణ. నేను ఒక్కటి ఇస్తే వాడు నాకు పనిచేస్తుంది. అవునండి, నేను ఇవ్వలేదు, నాకేం ఇస్తాడు? నా నుండి ఏమి తీసుకోలేదు, నన్ను పొగడతారా? మరి నా నుంచి ఏ కొంచెమైనా తీసుకున్నవాడే నాకు అందించినవాడు. మనం భగవత్ నామతో వస్తున్నాం కదా, ఎక్కడికి నామా ఆయనే మనిషినే, మనిషినే కదా. అది ఆపదలు ఎవరంటారండి? ఆపదలు వచ్చి వాడు తగ్గించారు, వాడు మనకు ఆపదలు రాలేదు ఏమంటారు? మన బాధ రాలేదు, తగ్గించలేదు, ఏమవుతాం మనకేం పదండి. మనం తిరుగుతాం తానే, ఆపదలు వస్తే స్వామి అంటాం, రాకుంటే నేనే. ఆయనకే ఆయనకే కదా, ఆ దేవుడు కదా. మట్టికే పుట్టిననుకోండి, అయ్యో దేవుడు అని. కాబట్టి నా నుండి తీసుకునేవారే ఉదాహరణని స్వామి అన్నాడు. మా నుండి బోధ విన్న శిష్యులే ఉపకారకులని గురువు అంటాడు. మా నుండి పాలు తాగిన దూడలే మాకు పేరు చేస్తున్నాయని లేదు. ఇది ఒకదానో. అందుకే కనయిత్తు ఇరంగ చెరువై కందుకు ఇరంగి నిరయిత్తుముల వడియే నిన్ను పాలు దూడలు వచ్చాయి, పొదువులో నోరు పెట్టాయి, పాలు తాగాయి అని భావనతో పాలు చేసి అలా తాగుతూనే ఉన్నాయి. ఆ కాల మొత్తం పాలతో తడిసిపోయి, దానికి తోడు పేడ వేస్తాయి కదా, గోమూత్రం మూత్రం ఉంటుంది, మూత్రము పేడ పాలు. అది కాక గేదెలు కాళ్ళతో చుట్టూ తొక్కుతుంటాయి. ఎలా ఉంటుందండి? బురద బురద కదా. ఇంత పెద్ద బురదగా ఉన్న గేదెలకు పాలు పిండకపోవటం వలన అవే పాలు తాగాయని భావించి కాచినటువంటి పాలతో ఇల్లంతా బురదగా ఉన్న గొప్ప మంచి సంపద గలవాణి గేదెల. ఇది సంపద కరెక్టే. ఉన్న పని మానేసి తిరుగుతున్న వాడిని సంపద గలవాడు. ఇదే సంపదయ్యా. అందులో మంచి నన్ను సెల్వంతంగా మంచి సంపద. ఏ మంచి సంపద? ఉన్న సొమ్మును అమ్ముకునే డబ్బు సంపదనా, అది పాడు చేసే సంపదనా అండి? మనం ఏమంటాం? పొత్తు గొడవ పెట్టామనుకోండి, గట్టి వాడు కానీ పాలు మొత్తం నేరవాడిన వాడు సంపద గలవాడు. నేను చెప్పు నాకు జ్ఞాపకం అనుకుంటాను. సంపద అంటే భాగవత ఆచార్య సంబంధ జ్ఞానం కలుగుతాడు. రుచ యజుకి తాము అని సాహిత్రీ అమృత కథాం. లక్ష్మణ స్వామిని వాల్మీకి ఓ చక్కటి కైదికి గౌరవించాడు. ఏమని? లక్ష్మణో లక్ష్మీ సంపన్న. లక్ష్మణుడు అంటే లక్ష్మి కలవాడు, అనంతమైన సంపద కలవాడు. ఎప్పుడైనా ఉండాలి వాడి పుట్టినప్పటి నుంచి ఉంటే వస్తుంది. ఎప్పుడైనా వాడు పుట్టిన వెంటనే, నలుగురు పుట్టిన వెంటనే వాళ్ళు దశరథమహారాజు రాదు కాబట్టి 4 బంగారు ఉయ్యాలు చేయించాడు. 10 రత్నాలు వచ్చారు. ఇంతకు రాజు బ్రహ్మాండం ఏర్పాటు చేసి 4 ఉయ్యాలు నలుగురికి పండబెట్టారు. వచ్చారు దాసీలు, సేవకులు, తల్లులు అంతా వచ్చారు. పాడు పడుతున్నారు. ఇవో ఉంది బాగా అందరూ పడుకుంటున్నారు. మన రామన్న లక్ష్మణ ఇక్కడ పోయాడు. అక్కడ వాడేస్తున్నాడు, ఇక్కడ పోయాడు. అదే ఈ పిల్లలకి ఏమైంది? ఇద్దరికి దాంట్లో చూడండి, వాళ్ళు రాజుగా ఎంతకో వచ్చారు. వాళ్ళు పరిస్థితి అయ్యా ఏం లేదు, అంతా వాళ్ళంతా అంతా నార్మల్ మామూలు చేస్తారు. అయ్యా జ్వరం వచ్చినాయని ఓ 50 పెట్రోల్ రాస్తారు. వాడికి సీటు 5,000 అయిపోతుంది.
సరే చేయించి అబ్బ మంచి డాక్టర్ అంటే చేయించు ఆయన అంత నార్మల్ నీకేం లేదు ఏం చేస్తావు అంటే ఈ మన సంతృప్తి అబ్బా నాకేం లేదు ఎంత పోయింది 3,000 ద్వారా ఈ మంత్రాన్ని ఇంత పోయింది కాకుండా అది ఏం చెప్పాలి వస్తామా అట్లే డాక్టర్లు వచ్చేసారు పరిశీలించారు ఏం లేదు నార్మల్ మరి ఏడుస్తున్నారు మరి ఎందుకంటే ఆరోగ్యం తప్పు కాదండి మరి ఇంకేమో మీరు చూసుకోండి మరి మామూలు గారు అయ్యా గురువుగారు వచ్చిన మంచి గారు మీరే జరిగితే చేస్తున్నారు ఆయన ఆ రక్షణ స్వామి తీసుకొని ఈ ఉయ్యాల పడుతుంది రాబు ఉయ్యాల పడుకోబెట్టారా చెప్తుంది ఆయన గురువుగారు చెప్పారు కదా మంచి పడుతుంది పడుకోలేదా బంద్ చెడు వాడిని వీడు చూస్తున్నాడు వీడి వాడు చూస్తున్నాడు హాయిగా పడుతున్నాడు అంటాడు వాడిని నదికే నదిన నిద్రాను కలది పురుషోత్తం రాముడు లక్ష్మణ స్వామి లేకుంటే నిద్ర మృష్ట మసనం నజాస్నాతి నదికే నదిన చక్కని భోజనం కూడా లక్ష్మణ స్వామి పక్కన లేకుంటే చేయలేవు అది అంత పిచ్చి ప్రేమ అంటారా పిచ్చి ప్రేమ లేదు మామూలు ప్రేమ మామూలు అంటే ఎవరికైనా నిద్రపోవాలంటే పడుకోవాలంటే ఏం కావాలండి తక్షణమే ఉన్నా లేకున్నా బెడ్డైతే ఉండాలి బెడ్ పోతాడు మరి రాముడికి పెట్టేవారండి లక్ష్మణుడే అడిగేడు అందుకే దేవుడు తక్షణం లేకుండా బెడ్డైతే ఉండాలి ఎవరు బెడ్ లక్ష్మణుడు అందుకే వాళ్ళు ఏది ఇక అన్నామంటారా లక్ష్మణుడు దక్షిణో బాహువు అని రాముడికి లక్ష్మణుడు కుడి చేతితో సమానము భోజనం చేయాలంటే ఏ చేతి ఉండాలి కుడి ఉండదు పుట్టినప్పటి నుంచి తన అన్నం తాను తినలేదు తన బాధ తాను తాగలేదు తన ఉయ్యల్లో తాను పడుకోలేదు తనకు తాను ఒక రూపులో ఉండలేదు అంటే రాముడు అడవికి పోతే రాముడు విశ్వామిత్రుడంట రాముడే 14 ఏళ్ళు రాముడే మరి పూర్తిగా ఉన్నాడండి పెళ్లి చేసుకున్నాడు పేరు రాముడే ఎప్పుడైనా బోధం అనుభవించాడా ఎప్పుడు కనీసం తావడం అయిపోయి తిరిగి వచ్చానని రాకుండా నువ్వు ఇంత పెద్ద త్యాగం చేశావు ఈనాటి నుంచి నువ్వు యువరాజుగా ఉండు అది రాముడు ఆఫర్ ఇచ్చాడు మనమైతే ఏంటంటే కోరుకున్నాను రాజు లేకుంటే కావాలంటున్నాను కోరుకుంటాను ఆయన ఏమన్నాడు నీకు దండం ఆ కోర్టు వద్దు అది బాధ్యత నాకు వద్దు నా రాజ్యం నాకు ఉంచుకోమన్నాను నీకు రాజ్యం ఉందా నీ బాధలు నాకు రాజ్యం ఇంకో రాజ్యం నాకు ఒప్పుకోలేదు భరతుడికి ఇచ్చాడు భరతుడు ఏమన్నా కాదన్నాడు అన్నగారు చెప్తే మీరు తగ్గకుండా నాకు నువ్వు చెప్పావు ఆజ్ఞాపాలన నాకు అదో భక్తి ఈయనకు ఆజ్ఞ నాకు వద్దు నీ వెంట ఉండాలని నేను చెప్పాను నువ్వు వద్దుబడి నేను వినాను నేను ఎంబడే వస్తాను ఖచ్చితంగా వద్దా వస్తాను ఇక్కడే చాలా ఉంటావు చెప్పు ఆయన అవుతావు రాస్తున్నాను చెప్పు ఇంటి పెట్టి పెట్టిన నేను తిరిగి పెట్టాను మనం ఉన్నదే అనుకయ్యా నేను ఎందుకు నీకున్నానే ఎందుకు వచ్చాను నేను నువ్వు రమ్మటే వచ్చాను ఎక్కడైతే వస్తుంది చెప్పండి రాజ్యం ఉందా సంపద ఉందా పూర్వం ఉందా అలాంటి వాడిని పట్టుకొని లక్ష్మణుడు లక్ష్మి సంపన్న ఏ లక్ష్మి ఉంటుందండి దీని గురించి చేయవాలని భగవంతుడి సేవను మించిన సంపద లేదు ఎందుకంటే మనం ఈనాడు పొందే ప్రతి సంపద ఇవాళ వస్తే రేపు పోయే సంపద సంపదలు పెరిగినా కొద్దీ ఏం పెరుగుతాయంటే భయం పెరుగుతుంది అన్నం తినలేము నిద్ర ఉండదు పాపం రోగాలకు కూడా సంపద ఉన్నవాడితేనే ప్రేమ వారి అబద్ధం కాదు అంటే రోగం వచ్చి మన తినడం డబ్బు కావచ్చు దేవుడికి వచ్చే కాలం పూర్వంగా నిలబడు కానీ ఎవరు అప్పటి కాబట్టి ఈ ఐహికమైనటువంటి లౌకిక సంపదలు రోగాలను ఇస్తాయి కలహాన్ని ఇస్తాయి వేదనలు ఇస్తాయి భగవద్గీతకి మరి
ఈనాటి గోపాలుడు కూడా అలాంటి సంపద కలవాడు ఎన్నాళ్ళు తెలుగు ఉంటాను కావాలి. ఇంత గొప్ప సంపద కలవాడి తెలియదా? మీ అన్నగారు స్వామిని అంత జాగ్రత్తగా, అంత భక్తితో, అంత ప్రేమతో చేపిస్తుంటే అతని తెలియని మొమ్మలు అంత ప్రేమ చేస్తుంటాడు. నువ్వు మా ఇంట ఉండదు. మీకు అన్నగారు ఉండదు. నీవు కొన్నైనా కానీ ఆ లక్షణాలు రావద్దా? ఒక ఉంది మహానుభావు గారు, ఒక రాష్ట్రపతి సీతారామ లక్ష్మణుడు పర్ణశాలలో ఉన్నప్పుడు ఓ పరుపు పిల్ల వచ్చింది. ఎవరండి? చూసుకోండి, ఎంత పరుపు పిల్ల చూసుకోండి, వయసు ఎంత కానీ రావణాసురుడి రాజ్యపాలన చేయబట్టి 66,000 66,000 సంవత్సరాలు రావణుని అనుకున్నాం. సరే వాళ్ళు వానికి తెలియదు కాబట్టి ఓ 15,000 ఏళ్ళు. 55,000 సంవత్సరముల పరుసు పిల్ల 34-33 ఏళ్ళ రాముడిని ఏమంటారు ప్రేమించారు. ఎంత బాగుందండి, చాలా బాగుంది కదా. సరే ఆయన అమ్మాయి నీ దగ్గర చెప్పు, నువ్వెవరు, మీ అన్న నాన్న తమ్ముడు ప్రేమ తెలుసుకోవాలి కదా. అంటే రావణం నామే పురాత ప్రజీవ ప్రయాసృత. రోజు నీకు మా అన్న పేరు రావణుడు. ఇప్పుడు విన్నావా? మా పెద్ద మా రెండో అన్న కుంభకర్ణుడు. వాడు 6 నెలలు పడుకుంటే ఒక రోజు వేస్తాడు. ఆ ఒక్క పూటే సగం లోకం ఖాళీ చేస్తాడు. తను చిన్నవాడు చెప్తాడు. రావణుడు చెప్తాడు మనకు, రావణాసురుడు రాముడితో ఇంటి ఓడిపోయి ఇంటికి వచ్చి వాడిని చేశాడు కుంభకర్ణుడు. 10,000 ఏనుగులను వాడి వీడి నుంచి పరిగెత్తిస్తే కించిత్ స్పరిశం తీసుకో, ఏదో తాకినట్టుందని కొంచెం వెళ్ళాడు. చిన్న కారణం. సరే చేయించారు. చేసి వాళ్ళు కేవలమే బెడ్ కాసేదంటే బెడ్ కాసి ఉండాలి మరి, వాడికి అక్కడ కాసి ఉండదా? వాడు లేచి కూర్చోగానే సురాకట సహస్రే ద్వే 2,000 మద్యము కుండలు ముందర పెట్టారు. అది బెడ్ కాదు. అలా వాళ్ళని కించిత్ తామ్ర విలోచన, కొంచెం కందు ఎదవలేదు. అది లాగి అందుకోకూడదు. పద్మానికి వల్ల ఎందుకు ఇంకోడున్నారు కూడా వాడు విభీషణస్తు ధర్మాత్మ నాకు రాక్షస చేసిట. వాడు మావాడే కానీ వాడు పుట్ట తప్పపుట్టేది. వాడికి ఒక్క గుణం లేదు, రాక్షస గుణం. కానీ వాడు మా అన్నని ఏం చేద్దాం చెప్పుకోవాలి కదా. వాడు ధర్మాత్ముడు అని ఒక్క గుణం అన్నాడు. నీకు ఉండదు తల్లి, అన్నం తెలియదు కదా. నువ్వు మమ్మలను అందులో మా పని చూసావా? ఏంటో పని తరలించను వార్తలు కలపి. మేము నీటి ముందరికి వచ్చాము. చూస్తే గేదెల పాలు, మెలో పేడ, మూత్రము, అడుగుల తప్పుడు మాత్రం కిందంతా బురద. కాలు పెడితే జాగ్రత్త. ఏదో నిలబడదామంటే పై నుంచి మనసు కూర్చున్నది. ఇటువాడ పైనుంచి మనసు ఉంది, కింది నుంచి బురద ఉంది, మధ్య నుంచి మా పరస్పరం ఇంతకుముందు రకం ఉంది కదా, మధ్య నుంచి కూడా ఏదో స్నేహద్రవం మధ్య నుంచి కూడా వస్తూ ఉంది. ఇలా 3 రకాల నీళ్లు వచ్చాయి. ఎక్కడ జారి పడతాము అని ఈ ద్వారం పైకమ్మి పట్టుకొని నిలబడతాము. అదే ద్వారం యొక్క పైకమ్మ పట్టుకున్నాం. ఎందుకు జారి పడకుండా అంటే 3 రకాల నీళ్లు వచ్చాయి. నేనేమంటారు? మున్నీరు. నేను చెప్పాను అనుకున్నాను. సముద్రానికి పేరు మున్నీరు. భూమి నుంచి నదీ జలం ఉంటుంది, పై నుంచి జలం ఉంటుంది, అడుగు నుంచి ఊట జలం. అలాగే ఇక్కడి నుంచి పశువుల యొక్క బురద, అక్కడి నుంచి మంచు, మధ్యన మన స్నేహద్రవం. ఇలా మున్నీరులో పడి మునిగిపోకుండా నీపై ద్వారం పట్టుకొని ఉన్నాను. అయినా నువ్వు
ఏం చేస్తున్నారో లేవలేదు. ఈమె లేవడం లేదు. మనం కొంచెం పార్టీ మారితే లేస్తుందేమో, మనం పార్టీ మారుతాం. పార్టీ మారడానికి ఇప్పటిదాకా అందరం కృష్ణ కృష్ణ అన్నాం కదా, ఇవాళ బాన్ మానేద్దాం, రామ రామ అన్నాం. అదెందుకయ్యా? ఈ కృష్ణుడు దయలేని వాడయ్యా. ఇంతమందిని ప్రేమించారా? ఇంతమంది ఆయనను ప్రేమించారా? అమాంత అడగారు. అరే నన్ను నమ్మారు, నా దగ్గరికి వచ్చారు, నేను కావాలన్నారు, వాళ్ళని బయట చూసుకోవాలన్నా దగ్గరికే రాడు, పిలిస్తే పలకడు, ఎవరని అంటున్నాడు. ధైర్యం వాడండి. అదేమన్నా రాముడు అడుగునండి, ఒక్కటే భార్య. ఆ ఒక్క భార్య ఎవరు ఎక్కకపోయారని ఆయన కోసం ఏడ్చి దాని అవసరపడి నైవ దౌత్యాన్ నా మచకాన్ నా గీతాన్ నా దళీతృపాన్ రాఘవ అపనయే జాత్ర స్వర్గతి అంటారు. ఆ ముందు చెప్తాడు సీతమ్మమ్మ, ఇది ఎంత ప్రేమ అంటే రాముడి ప్రేమ. నువ్వు ఇక్కడ ఉన్నావని నిన్ను తలుపుకుంటూ కలుపుకుంటున్నాను, నిద్రపోవడం లేదు. అలా పడుకున్న అతని శరీరం మీద ఐవ సముద్రాన్ నా మచకాన్ దోమలు వాడుతున్నాయి, నల్లులు వాడుతున్నాయి, చీమలు వాడుతున్నాయి, పురుగులు పారుతున్నాయి, చివరికి పాములు పారుతున్నాయి. శరీరం మీద ఇన్ని పారుతుంటే కనీసం చేయి పెట్టి దురుపుకోవడం కూడా లేదు. ఎందుకంటే జాతర ఉంటే కదా మనదంతా లేదు. అంత ప్రేమ రాముడికి. నేనేమన్నాడు కృష్ణుడు ఎలాగో పిలిస్తే పలకడు, వచ్చే చూడడు. అందుకే మన ఇక్కడికి పార్టీ మారుదాం. కృష్ణుడు కాదు, మనకు రాముడు కావాలి. ఇలా రాముడిని పాడుదాం. తినాలు చెందినకై కోమాలై చెత్త మనతో తిరిగాలి వాడు. ఎలాంటి వాడు రాముడు తెలుసా? కోపంతో దక్షిణ లంకాధిపతి రావణాసురుడిని చంపిన రాముడు. కోపంతో చంపగలుగుతాడు. అబ్బాయి కోపమే కావాలి. మరి కోపంతో ఎందుకు? రాముడికి కోపం వస్తుందా అని కలుగుతుంది. ఎందుకంటే జితక్రోధాల అని ఆయన బిరుదు, కోపాన్ని గెలిచిన వాడు అంటాం. కోపం రాదండి. కోపం రాని రాముడిని పట్టుకొని కోపంతో అంటే ఏం న్యాయమండి? కానీ అదే ప్రశ్న కత్య విద్యతి దేవాస్య జాతరోధస్య సంయుగే. పొరపాటున వాడికి కోపమే వస్తే దేవతలందరూ భయపడతారు అన్నారు. అంటే కోపం వచ్చే ఛాన్స్ ఉన్నట్టే కదా. ఎలా కొన్ని కోపం వస్తుందా? ఎప్పుడైనా వచ్చిందా? రామరావణ యుద్ధంలో కూడా కోపం వచ్చినట్టే కనపడలేదు. ఓ సందర్భంలో అరామం వా జగద్రక్షతి. ఈ రోజు అయితే రమణంగా ఉండాలి, లేకుంటే రావణంగా ఉండాలి. అంటే మనకు తాడో పేరు అంటారు, అలా చేరిపోవాలి. బ్రహ్మాండంగా రావణాసుడు శక్తి మొత్తం కూడా కట్టుకొని యుద్ధం చేస్తుంది. ఒక రాముడు అలా ఎవరు చూసుకుంటున్నారు? తీయలేడు, బాణం తీయలేడు, వాడి పక్కన కంపించిపోయాడు రాముడు. అంటే ఇప్పుడు మాదరి దిక్కు చూస్తున్నాడు. ఏ శామరాయి బాబు చేస్తాయి కొట్టకపోతే ఇది వాడే చెప్తాడని. అక్కడ బయట ఇంకోడు ఉన్నాడు, రథం పట్టినవాడు ఇంద్రుడు. చూడకపోతే వాడే చెప్తాడేమో, అనవసరంగా రథం పడతాను, రేపు వాడికి ఇస్తే దానికి చేయించి ఇది ఎక్కడికి పడతారు బాబు అని మొత్తం అందరూ ఓడిపోయారు. ఇక్షువాకు నక్షత్రాన్ని బుద్ధుడు ఆక్రమించారు. కూడా చెప్తారు. ఎందుకని ఇప్పుడు మాతది నిజంగా అనుకుంటుంది అలంతే క్రీడగా రావడం. ఆయన ఈ సయ్యాత తాడు ఇక మొదలు పెట్టుకుంది. అది ఇదంతా నాదగా ఉంటుంది. వాడు అదే వాడికి దృష్టి కానీ నేను దేవుడిని రాముడు నిలబెట్టాను దృష్టి కానీ ఎలా పెట్టేవాడు. శాస్త్రం సత్యముడు విశ్వాసి కోరికే అర్థంగా ఉంటుంది కదా. అడుగు చూడకపోతే దేవుని పాపం నేను రాముడిని ఓడించాను అని అనుకున్నాడు. మాటని హెచ్చరిస్తే 50 రోజులు అంటారు తప్పుల ప్రభు అలాగా అని క్రోధమాహారయామంటారు. అప్పుడు కోపాన్ని తెచ్చుకున్నాడు.
కోపాన్ని తెచ్చుకున్నాడు, కోపం రాలేదు. కోపం గుర్తులకు తెచ్చుకోవడం కాదు. తెచ్చుకోవడం అంటే అనిష్టం, రావడం అంటే దాని. ఇంత ఘోరమైన యుద్ధంలో కూడా రాముడు కోపాన్ని తెచ్చుకున్నాడు, కోపం రాలేదు. అండాడమ్మ తినాలి ఎందుకంటే కోపంతో అంటే అండాడమ్మ తెలియకేమని లేదు, వాడి వాడే కదా అన్ని గుణాలు తెలుసు. ఆయన కూడా కోపం వచ్చింది. మొట్టమొదటి రావణ యుద్ధంలో రావణుడు అసలే కొట్టాడు, రావణుడు అసలు లేదు. అంటే హనుమంతుడి స్వామి నాని వేసుకొని కూర్చున్నాను. తాను రాముడికి ఒక పరిమాణాలు వేసాడు. ఎవరు నవ్వుతున్నాడు, ఇవేరా నీ వాళ్ళ నువ్వు ఇంతకాలం వీడియోకి తెలియచావా, ఇవాళ అందరికి గెలిచావా, పూలలా ఉన్నాయి కదా. మరి ఏమైంది ఇలా మాట్లాడుతూ అలా చూశాడు. చూస్తే హనుమంతుడు వారి మీద ఇచ్చారు కదా, దొరికాడు రాడు ఇప్పటికింతకాలం. ఇదంతా వీడితోనే వచ్చింది. అది అవునా కదా, వాడు ఒక్కరు రాకుండా ఉంటే హాయి పట్టి ఉంటే ఆశ్రయం ఉండేవాడు కదా. వీళ్ళొక్కరు ఈ కోతే మొత్తం లంకకు తెలిసింది. వచ్చింది వాడే పెళ్లికి చూసి అన్ని ఎడవేసి అదొకసారి వీడికి దొరికాడు. వీడు వాన వీడు చూసే చేయలేదు, అప్పుడు ఏం చేయలేదు, రావణి కొడుతున్నాడు అని బాణాలన్నీ వాణి కొడుతున్నాడు అన్నాడు. రాముడు వెళ్ళిపోలేదు, మొత్తం బాణాలు రాముడు. హనుమంతునికి బాణాలు కొడుతుంటే రాముడు కోపం వచ్చిందని. తతో రామో మహాతేజ రావణేన కృత వ్రణం దృష్ట్వా ప్రబలశార్దూలం కోపస్య వశమేయువాన్. ఇంతకాలానికి రాముడు కోపానికి వశమయ్యాడు. అంటే రాముడికి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? హనుమంతుణ్ణి బాణాలతో కొడుతుంటే. రావణాసురుడు హనుమంతుణ్ణి బాణాలతో కొడుతున్నాడు, కానీ రావణాసురుని బాణాలు తాకి హనుమంతుడికి దెబ్బలేని కాలే. పూలలాగా తగిలితే ఇక్కడ ఉప్పొంగిపోయింది. ఇక్కడ పెరిగాడు, బాణం కొడుతున్నప్పుడు పెరుగుతున్నాడు. మన కలిసి నిలబడతాం, అది పెరిగాడు. ఎక్కడ తీసుకుని అమర శ్లోకంలో అంటారా, దృష్టివా ప్రభాగా శార్దూలం. రావణాసురుడు కొడుతున్నప్పుడు కోతి కొట్టగానే శార్దూలం పెద్దకు పెరిగాడు. ఉప్పొంగుతున్నాడు. ఆహా నేను కదా మా స్వామి కోసం ఇది దెబ్బలు తీస్తున్నాడు. ఆహా ఆహా వాళ్ళు కొట్టి ఎనభై వరకు వచ్చినా కొడుకు. కానీ తనను కొట్టితే కోపం రాని రాముడికి తన భక్తుడిని కొడితే కోపం. మరి మన స్వామి ఉన్నాడు, ఇంతమంది బాధపడుతున్నాం, కొడుతున్నాడు కానీ కృష్ణుడు అమ్మా ఎందుకు ఆయన వద్దు ఈయనే పడుతున్నాం. భక్తులను కొడితే తాను కోపం వచ్చి వాడిని సంపాదించాడు. భక్తుల బాధ పోగొట్టేవాడు రాముడు, కృష్ణుడు కాదు. అందుకే మనస్సుకి పాడ ఉంది వాయ్ తిరువాయ్. ఇలా రాముడిని పాడుతున్నా నీ నోరు తెరవా, ఇది ఎక్కడికి ఇంకా లేవా, నీ నిద్ర ఎలాంటిదో అందరికీ తెలిసింది. ఇంకా నీవు దాచుకోవలసిన అవసరం లేదు, లేచిరా తండ్రి. అంటే మనం ఒక అర్థాన్ని ముగించుకోవాలి అనుకున్నాం, న్యాయంగా ముగియదు. ఇక్కడ రోజు ఎంతో అంత బాకీ పెడుతున్నాం అనుకోండి, అసలు తగ్గుతుంది కదా. అందుకు ఇప్పుడు వ్యంగ్యాన్ని చెప్పుకుందాం. ఎలాగో గురువు గారే కదా, ఎలాగైతే గేదెలు దూడలు వచ్చి పాలు తాగుతున్నాయని రాకముందే భావించి పాలు తెలుస్తాయో, గురువు గారు కూడా శిష్యులు వచ్చి పాఠం వింటున్నారని తాము అనుభవించిన అధికరించిన అఖిల శాస్త్రాలను అలాంటి చమత్కారం ఏంటంటే దూడ స్తంభానికి ఒక గుండె కట్టేసి ఉంటుంది కదా,
గేది అంటే ఏంటి? మహిషి అంటాం. సంస్కృతం ఏమంటా? మహిషి అంట. ఈ మహిషి అనేటువంటి పేరు ఎవరికి ఉంది? దేవదేవ దివ్య మహిషి, అమ్మవారికి పేరు. దివ్య మహిషి అని అమ్మవారికి పేరు. అమ్మవారిని ఎందుకు ఎలా అన్నారు? ఎలాగైతే పిల్లల దుఃఖాన్ని తగ్గించలేక తల్లి తనకు తానుగా అరిచి పిల్లలు వచ్చారని భావించి పాడుతుందో, సంసారంలో ఉండేటువంటి జీవులు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయక సంసారంలో పడి బాధపడుతుంటే అలాంటి వారిని పరమాత్మ దగ్గరికి చేర్చడానికి తాను ఆయన ఏమంటే అమ్మవారిని మనం పురుషకారము అంటే రికమెండేషన్. మనం అందరము పిల్లలుగా ఉన్నప్పుడు పోలి ఇప్పుడున్న పిల్లలు కూడా ఏ వస్తువు కావాలన్నా ఎవరిని అడుగుతారు? వెళ్ళి స్కూల్ ఫీజే ఉందనుకోండి, టీచర్ రాయించాడు ఫీజు తేవాలని, పోయి నాన్న ఫీజు అంటారా? ఎవరు? అమ్మానమ్మ స్కూల్ ఫీజు ఉన్నారా? పిల్లవాడికి స్కూల్ ఫీజు కదా ఇచ్చి పంపండి. అలాగే అంటాడు. ఇక నో ఫీజు వచ్చే లేదు. అదే ఫీజే కూడా వెళ్ళాడు అనుకోండి, చాలా నాన్న ఫీజు కదా ఇన్నగాల ఇచ్చింది మన ఫీజు జవాబు లేదు. న్యాయంగా మనకి ఏదైనా రావాలంటే ఎవరిని పడుకుంటాం? అమ్మని పడుకుంటాం. మరి మోసం కావాలి, ఎవరిని పడుకోవాలి? అమ్మనే పడుకుంటాం. ఆమెను పట్టుకుంటేనే పిల్లవాడండి చెప్పు ఇద్దరు మన వాడే సరే ఉండిపోరా. మోక్షం రావడానికి కూడా అమ్మ రికమెండేషనే కావాలి. అమ్మ అంటే లక్ష్మి, దాన్ని ఏమంటారు మనం? పురుషకారము అంటారు. ఆమెను మంచి అన్నాడు. ఎలాగైతే లక్ష్మీదేవి పురుషకారం మనం తీసుకుంటామో, ఈ లోకంలో ఉన్నప్పుడు లక్ష్మీదేవి డ్యూటీ చేసేవారు ఎవరు? గురువు గారు. గురువు ఏం చేస్తాడు? స్వామి పిల్లలని తెలియక తప్పు చేశాడు, వాళ్ళ తప్పులను అందించి వాళ్ళను అలా చేస్తాడు, కథ చూపండి. ఎప్పుడైతే గురువు చెప్పారో స్వామి నో అనడానికి వీలే. భక్తుడు చెప్పాడు అంటే సార్. కాబట్టి మనకు ఆ అమ్మవారి లక్షణాలు ఈ గురువు గారి దగ్గర ఉన్నాయి. దూడ ఎలాగైతే కట్టి వేసిన దాన్ని విప్పకుంటే వెళ్ళి పాలు తాగలేదు. శిష్యుడు అంటే దూడ అంటే శిష్యుడు, గేదె అంటే గురువు గారు. ఈ దూడను ఎక్కడ కట్టేశారు? గుంజ కట్టేశారు కదా. ఏమిటి గుంజ? ఈ శరీరం ఒక స్తంభం. ఈ స్తంభానికి ప్రేమ, వ్యామోహము, కోరిక అనేటువంటి తాడుతో ఈ జీవుడిని కట్టేశారు కదా. దీన్ని తీసేస్తే కానీ, ఈ కట్టు విప్పితే కానీ గురుగారి దగ్గరికి పోడు గ్రహించాడు. దూడను ఈ తాడు విప్పితే కానీ వెళ్ళి పాలు తాగదు. ఎవరిప్పాలి? గోపాలుడు. గోపాలుడు అంటే గోవులను పాలించేవాడు. గోవుడు అంటే వేదముడు. వేదములను పరిపాలించి బోధించేటువంటి గురువు గారు దయ చూపితేనే శిష్యుడనేటువంటి జీవుడు శరీరం అనే స్తంభానికి వ్యామోహం అనే తాడుతో వేసిన కట్టును ఇప్పుకోగలడు. అప్పుడే గురువు చేయగలడు. అందువల్ల ఏది అంటే గురువు గారు, దూడ అంటే శిష్యుడు, గుంజ అంటే శరీరం, తాడంటే వ్యామోహం, ఇప్పేవాడు. ఇలా ఎలాగైతే దూడ వచ్చినదని గేదె అలమటిస్తుందో ఆక్రోశిస్తుందో, అడగకుండా తనకు తానుగా పాలధార కురిపిస్తుందో, ఒక్కసారి శిష్యుడు వచ్చి తనను ఆశ్రయించి కూర్చుంటే వాడు అడిగినా అడగకుండా అతనికి అనంతమైనటువంటి శాస్త్ర రహస్యాలు చెప్తాడు. తెలుసా? ఎందుకో శిష్యుడికి ఏది అడగాలో తెలుసండి.
ఇది అడుగు ఇలా చెప్తానంటాడు. అంటే తానే అడిగించుకోవాలి, తానే గట్టి అడిగే చెప్తాడు. అవునని అవునని గమనించండి. అంత పెద్ద కృష్ణ పరమాత్మ మనకు మాట చెప్తారు శాస్త్రంలో. కుట్రు ఎందుకు అవతరించారు? తోమడానికి, చంపడానికి, భూభారత కలిగించడానికి. ఇవన్నీ ఏం కాదట. కృష్ణావతారము లెక్చరర్ కోర్టుకు అప్లై చేశాడు. నన్ను అందరూ దేవుడు దేవుడు అంటున్నారు, ఒక్కడు గురువు అనడం లేదు. ఇప్పుడు నాకు గురువు కోర్టు కావాలి. నన్ను ఎవరైనా గురువు అన్నాడా? అనలేదు. అంటే నీకెందుకయ్యా ఆ కోర్టు అంటే రాముడిగా ఉన్నప్పుడు గురువు చేయాలి, భక్తులందరూ గురువు లేదు. నన్ను ఒక్కడు కలిస్తే అందరూ గురువు, ఆచార్య 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 అంటున్నారు. నేనున్న ఆచార్య అంటున్నారు. అక్కడికి పోయిన ఆచార్యకి పోయిన ఆచార్య. కానీ దేవుడి కోర్టు కంటే గురువు కోర్టే వచ్చే వాల్యూ ఎక్కువ ఉంటుంది కనుక పేరు బాగా ఉంది. ఆ కోర్టు నేను తీసుకుంటే బాగుంటుంది. మరి ఏం చేయాలి? కృష్ణుడిగా పుట్టాలి. కృష్ణుడిగా పుట్టి గురువు ఎలా అవుతావుగా? ఇంకా ప్రయత్నం చేశాను. అయితే రికమెండేషన్లు ఏమో ఉండాలి, రావు కదా. పడుకున్నా తిరిగి 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 ఒక్కడే గురువు గురువు ఎప్పుడు అంటారు? ఏదైనా చెప్తే అంటారు. ఎప్పుడు చెప్తారు? వాడు నడిచే కదా. ఆయన ఎవరు అడుగుతారు? గొల్లవాడు, నల్లవాడు, నవనీల చోరుడు, ఇవే అడుగుతుంది. వాడైనా గురువు అంటాడే. చెప్పిన వాళ్ళు కదా బాబు 105 ఏం అయింది, అవతారం సాధించాలి, పోవాలి. ఒకరు అడగడు. నా అప్లికేషన్ రిజెక్ట్ లాగేది ఏంటి, ఏం చేయాలి? ఛాన్స్ రాకపోతుందా అని ఎదురు చూస్తున్నాను. అదృష్టం బాగుంటే యుద్ధం. యుద్ధంలో రాగానే అమ్మాయి కొంచెం ఛాన్స్ తక్కువ మన కుదరదో ఏమో అని ఆయన అడిగినా నేను సారథిగా నేనే డ్రైవర్గా ఉంటాను ఉంటున్నాను చెప్పాలి అనుకున్నాను. ఇంకో అనుకున్నాను సారథిగా పడిపోయాడు. కృష్ణ పదాన్ని అక్కడ వెళ్ళి ఇప్పుడు మధ్యన పోయి తీసుకెళ్ళి చూడవయ్యా. అయ్యో కృష్ణ వీళ్ళంతా నా వాళ్ళు ఉదయం చెప్పడం ఏంటి? తప్పు కదా, అధర్మం కదా, నేను యుద్ధం చేయడం అన్నాను. దొరికాడు కదా, ఒక్కడు దొరికాడు. అడిగిన వాడు ఎక్కడ దొరికాడు. ఇక దీన్ని వదిలిపెట్టామనుకో మళ్ళీ నాకు రాదు. అమ్మ బాబాయ్ గట్టిగా పడుకోవాలి. నాయన వచ్చిన మాట చెప్పరా? అదే చెప్పండి బాబు. బుద్ధిమంతులు చచ్చిన వాళ్ళను తావని వాళ్ళను చూసి ఏడవరు. ఏమన్నా కృష్ణ ఒక్క ముక్క అక్కడైతే ఒట్టు నాకు వివరించు అన్నాడు. మా అడిగావా? అడిగించుకోవాలి, తప్పదు. వచ్చింది గురువు అని వాడు అలాగంటే ఏంటిదాం అమ్మ శిష్యేహం శాదిమా స్వాం ప్రపన్నం. నేను నీకు శిష్యుడు అవుతాను, నన్ను కాపాడు చెప్పు. నా అప్పచేది ఇప్పుడు నాకే 60 విద్యాపడుతున్నారు. వారికి కూర్చోబెట్టి 700 శ్లోకాలు వద్దు బాబోయ్ చెప్పినది వింటాను. ఏమన్నారు? కరించి వచ్చేనంటావా? నువ్వు చెప్పినది వింటాను బాబు. వెంటనే అందరూ ఏమన్నారు? కృష్ణం వచ్చి అయ్యాడు. అంత రాజగురు కోటండి గురువు గారు ఆలోచించండి. ఇంత మహానుభావుడైనటువంటి గురువు గారు కూడా అడిగేవాడు లేక కష్టపడి వెంట ఉండి కనిపించి అడిగించి మళ్ళీ చెప్పాడు. ఎలాగైతే గేదెలు కూడా లేకున్నా కూడా వస్తుందనే భావనతో పాలు సృష్టించారో అడిగేవాడు లేకున్నా ఇన్ని విషయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ నాతోటే పోతే కఠినమా లేదు. నేను చెప్పాలి, మీ కర్మ వినండి మానండి నేను చెప్పేస్తాను అని శిష్యుడు వచ్చి కూర్చొని వింటున్నారన్న భావనతో అలా గురువు గారు అమృత వర్షాన్ని కురిపిస్తూనే ఉంటారు. అలా కురిపిస్తూ ఉంటే మొత్తం బురదవుతుంది. విత్తనం వేయాలంటే ఏం కావాలంటే భూమి తల్లి కావాలి కదా. అందుకోసం గురువు గారి ఉపదేశం అనేటువంటిది కింద వచ్చే నీరు. ఈ గురువు గారు చెప్పాలంటే వీరికి ముందున్న గురువు గారు వీరికి చెప్పాలంటే ఆ పూర్వాచార్య ఉపదేశం అనేది మనసు పైన మొత్తం కదా. ఎలా పోతుంది మనసు? సూర్య భగవానుడి నుండి
చంద్రునిపై కిరణాలు ప్రసరించి అవి ప్రతిఫలించి మన దగ్గర ఉంటారు. ఆయన ఎవరిని సూర్యుడి వారి వీడే భగవతత్వమే భాగవతుడు ధరించి మనకు ఆచార్యులు అవతరించి సర్వపరిచారు. మన కంటే పూర్వతడి ఇదైతే ఉపదేశం. పైన ఆతడి కింద ఈతడి మధ్యన ఇంతమంది భాగవతోత్తముల కథామృతం. ఇలా 3 తడులు వచ్చి చేరాయి. కాలు పెడితే జారుతామని పైసల్ని పట్టుకున్నాం. ఏమో ద్వారం అంటే ఏంటి? పరమాత్మను చేరే ద్వారం ఏంటి? మంత్రమే కదా, తిరుమంత్రం. ద్వారానికి 2 నిలువు 2 అడ్డ ఉంటాయి కదా. మరి ఏమిటి? ఓం ఒక నిలువు, నారాయణాయ ఇంకో నిలువు, పైన నా కింద మా. ఏం పట్టుకున్నారు వీళ్ళు? అంటే నాను పట్టుకున్నారు. నా అంటే కాదు. ఏం కాదు? నాది కాదు. గురువు గారి దగ్గర వింటున్నా, భగవంతుడి దగ్గర ఆరాధిస్తున్నా, మనం 4 విషయాలు చెబుతున్నా, మనకు 4 జ్ఞానాలు కలిగినా, 4 పనులు చేస్తున్నా, ఇవి నేను కాదు చేసేది, ఇవన్నీ నాకు కాదు, ఇవేవి నావి కాదు. పరమాత్మ తనకు కావలసినది మనతో తన కోసం చేయించుకుంటున్నాడు. నాది కాదనే భావన లేనంత వరకు మనకి ఫలితం దక్కదు. అంటే పైసలు పడుతుంది. నా కాదు కాదు కాదు. ఇలా ఆచార్య తత్వాన్ని అహంకార మమకార శూన్యులై దివ్యమైనటువంటి ఆచార్యుల వాత్సల్యాన్ని మనం చూస్తే ఆచార్యుడు భగవద్ ధ్యానాన్ని మన కోసం మాని మనకు భగవత్ తత్వాన్ని బోధిస్తాడు. ఇలాంటి తత్వాన్ని బోధిస్తవయ్యా ఆచార్య అని గురువు గారిని లేచాం. 2వ అర్థం పూర్తయింది. అలాగే మనము ఇంకా ఏం చెప్పుకోవాలి? ఆడవారి గురించి చెప్పుకోవాలి. మనం పూజలు అయ్యాం, చేయాలయ్యాం. మిగిలినటువంటి వారు పొయ్యిగై ఆడవారును జోడించాం. ఈ మహానుభావుడు పరిపూర్ణమైనటువంటి భగవత్ తత్వంతో సకల జగత్తును మర్చిపోయి నిద్రపోయిన ఆడవారుగా వీరికి పేరు. అందుకే వీరి చేశారని. ఇంకా వాక్య పరంపరలో నేనేమైపోయింది? శ్రీమద్ యామనమునయే నమః చెప్పుకున్నాను కదా. తర్వాతి వాక్యం శ్రీరామ మిత్రాయ నమః. మనం ఈరోజు చేసేది ఎవరిని? శ్రీరామ మిత్రుడు. వారికి ఆ పేరు ఎందుకు వచ్చింది? రామాయణం అంటే ఇష్టం కాబట్టి. అందుకే చిన్నకై పోమానై చెత్త మనసు తిరిగి పాడని రామకథం చెప్పారు. అంతేకాదు వీరికి బురదతో బాగా సంబంధం. వీరి గురువు గారు ఉన్నారు, ఏమంటాం. ఆ గురువు గారి దగ్గర మీరు చదువుకుంటున్నప్పుడు ఆ గురువు గారి పిల్లలు ఉన్నారే మహానుభావుడు. పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు, చదువుకుంటున్నాడు. ఆయన పిల్లవాడిని తీసుకురాపో ఆయన గురువు గారు పంపారు. వేయాడు. ఇంతలో వర్షం ఒక చోట అంత కలిసి బురద వేయాడు. ఆ పిల్లవాడు నేను బురద తొక్కను, నా కాళ్ళ బురద అంటుంది, నేను తొక్కను మరి గురువు గారు అంటారు. ఆ రోజు కాబట్టి ఏం చేయాడు? అయినా నేను పడుకుంటాను, నా నుంచి నడుపు. తాను పడుకొని తన నుంచి ఆ పిల్లవాడు ఎత్తించాడు. వాడు ఎత్తుకుంటే ఏమైందయ్యా? గురువు గారు ఎత్తుకుంటే తప్పు కదా. గురు సేవకు సత్యవన్నీ వదలడు. అలా బోధన నడుచుకున్న మహానుభావుడు, బురదతోటే తరించిన మహానుభావుడు, రామకథ దివ్య మహానుభావుడు. కాబట్టి ఈనాటి పట్టణంలో శ్రీరామ మిత్రాయ నమః అనే వాక్యాన్ని కూడా చెప్పుకున్నాం. ఎలాగైతేనే ఈరోజు పాఠాలను ఈరోజే పూర్తి చేసుకున్న వాళ్ళం విషయం. ఇప్పుడు అనుసంధానం చేస్తాం. కనయిస్తూ ఇరంగ తెరుమై కన్ను కిరంగి నిలయిస్తూ ఉలవడియే నిన్ను పాల్ కోర నై పిల్లం ఏరాக்கும் అచ్చల్వం సంగాయ్ పని తల వీరువిన్ వాసల్
கடமத்தி இனத்தினால் தென்னிலங்கை கோவானை செட்டான் மனசோ இனியானை பாடவும் ஈவாய் திருவாய் இனித்தான் எழுந்திராய் ஈயன்ன பேரருக்கம் அனைத்தில்லத்தாரும் அருந்தே துறைம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் கோஷ்டிஷ்ட மாளிகாவந்த பந்துர கிருஷ்ணவே